ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు, శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు, ప్రభువును యూదులకప్పగింప, ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో, పెట్టిన దొంగ ముద్దదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. దేవా, ఈ తపస్కాలములో శుక్రవారపు ఆరాధనలో నీ సన్నిధికి వచ్చి ఈ పుణ్యక్షేత్రములు మేమందరం కూడా తండ్రి ప్రేమతో నీ నామాన్ని సన్నుతించి మహింపరిచి గణపరచాలని ఆశపడుతూ ప్రభువా నీ చెంతకు చేరుకొని ఉన్నాం. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో గడిపితే దీవిస్తావని ఆశీర్వదిస్తావని పాదయాత్ర చేసి మా పాపాలకు పశ్చాత్తాపడుతూ నీకు దగ్గరవ్వాలని ఆశపడుతూ ఇక్కడ చేరుకొని ఉన్నాము నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, బహుగా ప్రేమించండి, నీ ఆదరణ ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ఇదంతా మా కోసం సిద్ధం చేసి మమ్మల్ని నడిపిస్తున్న ఫాదర్ గారిని దీవించండి. మంచి ఆరోగ్యం ఈ బిడ్డకు దయచేసి తను చేస్తున్న ప్రతి ప్రణాళికలో మీరు తోడుగా ఉండండి. తనతో సహకరిస్తున్న అమ్మగారులను, ఉపాధ్యాయ ఉపదేశులను, సంఘ పెద్దలను, పుణ్యస్త్రీలను, మరిదళ సభ్యులను, మరి ముఖ్యంగా యువతీ యువకులందరినీ కూడా దీవించమని సంఘముగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ చల్లని చూపును మాకెల్లప్పుడూ దయచేసి దీవించమని ఆది అంత్యము లేని మా ప్రభువా నీ వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా ఆది నుండి అంత్యం వరకు మాకు తోడుగా నుండి మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. కూర్చుందాం. గమనించండి, వాక్యం మనం స్వీకరించాలన్నా, దేవుడు మనతో ఉండాలన్నా మనం పాపం నుంచి కొంచెం విడుదల పొందటం మంచిది. కాబట్టి నేను వాక్య పరిచర్య మీతో పంచుకుంటా ఉంటాను. కుదిరిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పాప సంగీతం చేయడానికి ప్రయత్నం చేయండి. పశ్చాత్తాపడి ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని ఆ క్షమాపణ స్వీకరించి ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లయితే మనకి ప్రభు నుంచి వచ్చేటటువంటి వాక్యము కానీ దివ్య సత్ప్రసాదం కానీ ఆయన ఆదరణ కానీ మనకు బలంగా లభిస్తుంది. కాబట్టి ఫాదర్ గారు కూర్చొని ఉన్నారు. కుదిరిన వాళ్ళందరూ కూడా నేను పాపంతో ఉన్నాను, పాపం చేసి ఉన్నాను అని మీకు గనక స్ఫురిస్తే ఇంక ఇక్కడ కూర్చోటానికి మాత్రం ప్రయత్నం చేయకండి. వెళ్ళి దాన్ని వదిలిచ్చేసుకోండి. వదిలిచ్చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు 2 గంటల సేపు టైం ఇచ్చాడు ఫాదరు. ఇక మనం వాక్యం కాస్త ధ్యానం చేసుకొని కాస్త ప్రభువులో బలపడటానికి మనము ప్రయాసపడదాం.
మంచి పాప సంకీర్తనం చేయటానికి దయచేసి ప్రయత్నం చేయండి. నిర్లక్ష్యం చేయకండి. పాప సంకీర్తనం చేయటం చాలా మంచిది. మన పాపాలు గురువు దగ్గర ఒప్పుకోవడం చాలా శ్రేయస్కరం. మన పాపాలు ఎప్పుడైతే మన గురువు దగ్గర చెప్పుకుంటామో ఆ పాపాలు క్షమించబడినప్పుడు గమనించండి, నూతన జీవితం ప్రారంభమవుతుంది. నేను చాలాసార్లు చెప్తాను, మీరు చాలా మంచోళ్ళు. మీరు సంవత్సరం ఒకసారి చేస్తారనుకుంటా, మేము ప్రతి నెల చేస్తాం ఫాదర్లో. మీ ఫాదరు, నేను, మేమందరం ప్రతి నెల, మీ అమ్మగారులు కూడా. ఎందుకనంటే మనం అందరం బలహీనులం. ఆ పాపం ఉన్నంతసేపు దేవుని కృప మనతో ఉండదు. కాబట్టి కుదిరిన వాళ్ళందరూ కూడా కాస్త పాప సంకీర్తనం చేసి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితం చాలా శ్రేష్టమైంది, కానీ చాలా వింతగా ఉంటుంది. చాలా వింత జీవితం ఇది. ఎందుకు శ్రేష్టమైంది అంటే మనం దేవుని ముఖపోలికలో సృష్టించబడ్డ వాళ్ళం కాబట్టి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనబడుతుంది. మరొకళ్ళు కీర్తన 90వ కీర్తన 10, 12 వచనాలు. మరొకళ్ళు కీర్తన ఇర్మియా 29, 11, 1:26. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడు జంతువులపై అధికారము కలిగి ఉండును. అధికారము కలిగి ఉండును. ఫస్ట్ వాక్యం చదవమ్మా. ఫస్ట్ 26వ వచనంలో దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. టెక్నీషియన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనది ఆషామాషి జీవితం కాదు. నేను గొప్ప చెప్పుకునేటప్పుడు మాది బనిగండ్లపాడు అని గొప్ప చెప్పుకుని మీ వాళ్ళు చాలామంది అని కలుగుతూ ఉంటారు అటువైపు. ఫాదర్ గారు మొన్న మీరు వచ్చారు మా ఊరికి, అదో పుణ్యక్షేత్రం పండగకు వచ్చానులే, అప్పుడు చూసిందంట నేను పొడుక్కుంటే. మీరు మా ఊరు వచ్చారు, ఏ ఊర్లో చూసావు అన్నా. మాది బనిగండ్లపాడండి, పెద్ద సంఘం. నిజమే. మనం ఒక ఊరు పేరు చెప్పో, ఇంటి పేరు చెప్పో, రాజకీయ పార్టీ చెప్పో, గొప్ప చెప్పేసుకుంటా ఉంటాం. మాది ఫలానా ఊరు, మాది ఫలానా ఇంటి పేరు, ఫలానా. అసలు నువ్వు గర్వపడాల్సింది నేను దేవుని బిడ్డని. ఇది నిజం. నేను చెప్తున్న ఈ బనిగండ్లపాడు టైటిల్, ఇంటి పేరు టైటిల్, రాజకీయ పార్టీ ఇవన్నీ ముగిసిపోతాయి. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ నేను చచ్చిపోగానే ముగిసిపోతాయి. కానీ నేను దేవుని బిడ్డని, ఇది నిన్ను గర్వపడేట్టు చేయాలి. ఆ దేవుని బిడ్డగా ఇక్కడికి నేను ఎంతకాలం కోసం వచ్చానండి? ఓ 70-80 ఏళ్ళు. మానవుడు మాత్రమే దేవుని ముఖపోలికలో సృష్టించబడ్డాడు. ఈ లోకంలో ఎన్ని జీవులు ఉన్నాయండి తెలుసా? ఎన్ని? ఈ చీమ, ఈగ, గొర్రె, 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షల్లో ఒకడు మానవుడు. కానీ ఏ జీవికి లేని తెలివితేటలు మనకే ఉన్నాయి. ఎంత గొప్ప తెలివితేటలు అంటే, కుండలు పెట్టుకుని బిందులు ఎత్తుకెళ్ళిపోయారు కొన్ని తెలివితేటలు. ఏడాది కుండలు చల్లగా ఉంటాయి బాబు నీళ్ళని చెప్పే లోపే, వాడు టెంప్ట్ అయిపోయే లోపే నేను కొంచెం కాస్ట్లీగా ఉన్న బిందు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాను. చూసారా, మనిషి తెలివితేట కొంచెం సమ్మగా ఉంటాయి అన్నమాట. పులి మనకంటే స్ట్రాంగ్, ఏనుగు మనకంటే బలమైంది, కానీ వాటిని ఎట్లా చంపాలో మనకు మాత్రమే తెలుసు. మానవుడు మమ్ము పోలి మావలే ఉంటాడు. అందుకే కేవలం మానవుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేయగలడు. మానవుడు మాత్రమే దైవచిత్తమేంటో తెలుసుకోగలుగుతాడు. ఆ దైవచిత్తమేంటో తెలుసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటానికి పుట్టాం మనం అందరం. కాబట్టి నువ్వు ఊరికినే పుట్టలా, నీకంటూ ఒక ప్రణాళిక ఉంది, నీకంటూ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ప్రకారమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు అంటే నువ్వు ఏ ఊర్లో నుంచో చాలామంది మీరు బనిగండ్లపాడుకి కోడలుగా వచ్చి ఉంటారు. కొంతమంది మరి అక్కడ ఉన్న పురుషులందరూ ఈ ఊరు వాళ్ళు అయి ఉంటారు. కానీ మీరు దేవుని బిడ్డలారా,
మనము ఈ లోకానికి ఒక ప్రణాళిక ప్రకారం వచ్చామండి. ఆ ప్రణాళిక మన జీవితంలో నిజమవ్వాలి. ఇర్మియా గ్రంథం 29:11 చూడండి. ఇర్మియా గ్రంథం 29:11 చదివిన వాళ్ళు చదవకండి. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ వాక్యం చదవమ్మా దీంట్లో 29లో. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియని. ఇందా చెప్పాను వింతగా ఉంటది జీవితం అని. శ్రేష్టమైందే, ఎందుకంటే దేవుని ముఖపోలికలో సృష్టించబడింది. వింతగా ఎందుకంటే ఆయన ఎస్ అన్నంతసేపు ఇక్కడ ఉంటావు. అయిపోయింది బాబు అంటే వెళ్ళటమే. ఇక్కడి నుంచి ప్యాకప్ చేసుకునేటప్పుడు ఎవరు పర్మిషన్ ఉండదు అక్కడ. మీ సమాధుల ప్లేస్ ఏది? పనిగళ్ళపాడు సమాధి ప్లేస్ ఏది? అదే చర్చ్ వెనకాల ఉంది, అదేనా? అప్పుడప్పుడు వెళ్ళొస్తా ఉండండి అక్కడికి. నువ్వు వేస్తున్న రేకులు, నువ్వు వేస్తున్న స్లాబులు, ఇల్లు కట్టేశాను, ఇవన్నీ పర్మనెంట్ కాదు. అది నీ పర్మనెంట్ ప్లేస్. అక్కడికి వెళ్తే ఎవ్వడు లేపడం. టీ కాఫీలు పెట్టక్కర్లా, రెంట్ కట్టక్కర్లా, ఎచ్చారు కొనక్కర్లా, వంట వండక్కర్లా, భోంచెయ్యక్కర్లా, పక్కింటోడిని తిట్టక్కర్లా, ఎదుటోడిని చూసి కుళ్ళుకోనక్కర్లా. రెస్టే రెస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖశాంతులు. వెళ్ళటమే కానీ రిటర్న్ జర్నీ ఉండదు మళ్ళీ. అంత హాయిగా ఉంటుంది. అది మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్ అన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళాలండి, వెళ్ళి చెప్పుకోవాలి నేను రాబోయే ప్లేస్ ఇదే. ఎందుకని ఆ రాబోయే ప్లేస్ అది అని నాకు డిసైడ్ చేసేది నా దేవుడు. అది కూడా నా చేతిలో లేదు. నేను వింతగా ఉంటుందని ఎందుకు చెప్పానంటే, నేను పుట్టినప్పుడు నా దేవుడు నా పర్మిషన్ తీసుకోలే కదా. నేను స్త్రీగా పుడతానా పురుషుడిగా పుడతానా నేను డిసైడ్ చేశానా? లేదు కదా. నేను ఎర్రగా పుడతానా నల్లగా పుడతానా నేను డిసైడ్ చేశానా? లేదు కదా. పుట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సంకల్పం బాదుకుంటున్నా, నేను ఎట్టుంటాను నేను అట్టుంటాను అని చెప్పేసి. మన చేతిలో మాత్రం ఏమీ అక్కడ మిగిలిందంటూ లేదు. ప్రతిదేవుని. అందుకే ఇది వింతైన జీవితం. ఈ జన్మకి మరణానికి మధ్య ఆట జరుగుతోంది. ఇది నా దేవుడు పర్మిట్ చేసినంతసేపు మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకనే మన దేవునికి ఒక ప్రణాళిక ఉంది మనందరి గురించి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను చూడండి. నువ్వే ప్రపంచంలో జనాభా సంఖ్య ఎంత? ఇదన్నా చెప్పండి. ప్రపంచంలో జనాభా సంఖ్య ఎంత? 700? కొంచెం దగ్గర ఉన్నాం. 800 కోట్లు. ఇది వేలంపాట మాత్రం కాదు, ఇదే కరెక్ట్. 800 కోట్లు. 800 కోట్లలో నువ్వు చూడు, నీ ఫేస్ ఎవరికీ లేదు. మహా అయితే కమల పిల్లలవైతే తప్ప 800 కోట్లలో నీలాంటి ఫేస్ ఎవ్వరికీ ఉండదు. నీ థమ్సప్, నీ వేలు ముద్ర ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఫోన్లు చూడు. కుర్రడు ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఫోన్లు చూడండి, కంటి చూపుతో తెరిచేస్తున్నారు. అంటే వాడి కంటి చూపుతోనే, వాడి పుర్రెతోనే అది ఓపెన్ అయింది అన్నమాట. తమర పుర్రెతో అది ఓపెన్ అవ్వదన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు కడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ పేరు చెబితే అది ఓపెన్ అవుతుంది. నేను వెళ్ళి నీ పేరు చెప్పిన అది ఓపెన్. అంటే నీ స్వరం ఎవరికీ లేదు, నీ కంటి చూపు ఎవరికీ లేదు, నీ వేలుముద్ర ఎవరికీ లేదు. అంత స్పెషల్ అన్నమాట నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం. మెల్లగా పాప సంగీతనాలు చేస్తున్నారు. చెయ్యండి. దేవుని ముందు పాపాలు ఒప్పుకొనండి. అది మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని దేవునికి దగ్గరగా. ఇంత శ్రేష్టమైన జీవితం అండి, అంత గొప్ప జీవితం. ఈ విలువ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నేను ఫలానా అని నాకు తెలుస్తుందో నా జీవితంలో చాలా విషయాలు మారిపోతూ ఉంటాయి. కానీ నేను చాలాసార్లు ఏమనుకుంటానండి, మా బతికింతే, మేము ఇంతే, మా ఊర్లో వాళ్ళందరం ఇంతే కదా. భారతదేశంలో కుల వ్యవస్థ ఎక్కువ. మా వాళ్ళందరూ ఇంతే, మేము ఎప్పుడు ఇంతే, మేము ఇట్ట పుట్టే మేము ఇట్టనే పోవాల్సిందే, మా ఇంతే, మా దగ్గర మగాళ్ళందరూ ఇట్టనే ఉంటారు, మా దగ్గర ఆడవాళ్ళందరూ ఇట్టనే ఉంటారు, మేమందరం ఇంతే. నో, నువ్వు దేవుని బిడ్డవి. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ దేవుని ప్రణాళిక నిజం చేసి చూడు, నీ జీవిత సరళి మారిపోతుంది.
నువ్వు ఆలోచించే తీరు మారిపోతుంది. నువ్వు బురదలో ఉన్నా సరే, ఎంత హీన స్థితిలో ఉన్నా సరే, నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చగలిగిన దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆయన జన్మనిచ్చినప్పుడు నా పర్మిషన్ తీసుకోలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా నా పర్మిషన్ తీసుకోడు. కాబట్టి ఈ బ్రతికినంత కాలం ఎంతకాలం మనకు తెలియదండి. రీసెంట్గా మా దగ్గర కుర్రాడు 8th క్లాసో 7th క్లాసో బావిలో నీళ్లు చేదుతున్నప్పుడు నిండిపోయిన బావి కిందకి లాగింది. తాడు పిల్లోడు కాలు దగ్గర ఉంది. ఆ కాలు చుట్టేసింది, కిందకి తీసుకెళ్ళిపోయింది. బురదలో తల వెళ్ళిపోయింది, చనిపోయాడు. నేను ఎక్కడ ఆశ్చర్యపోయాను చెప్పనా? ఏదో ఒక వయసులో చనిపోతాం అనుకు అది కాదు, కానీ నిన్న సాయంత్రం మాతో పాటు మొదటి శుక్రవారం రోజున ప్రార్థనలో ఉన్నాడు, భోంచేశాడు. ఈరోజు మధ్యాహ్నం కల్లా బాధ పెట్టేశారు. అంతే ఈ లైఫ్. ఇక్కడ అంతగా ఉంటుంది ఈ జీవితం. ఇది శ్రేష్టమైందే, కానీ వింతగా ఉంటుందండి. కానీ బ్రతికినన్నాళ్ళు నేను దేవుని బిడ్డనని అనుకుంటూ బతుకుతాను చూసారా? అక్కడే నేను జీవించే ప్రతి రోజు, ప్రతి గడియ అందంగా ఉంటుంది, ఫలవంతంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, ఇతరులను నేను మార్చగలిగే విధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రతి చిన్నదానికి గొప్పలు చెప్పేసుకునే నేను, ప్రతి చిన్నదానికి సంకల బాధేసుకునే నేను. ఆలోచించండి, మన జీవితం ఏంటో చెప్తాడు 90వ కీర్తనలో 10:12లో. 90 మేము ఒక 70 ఏళ్ళు జీవింతుము. నువ్వు ఆగు తల్లి, చూద్దాం. కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, 10 గంటల పడి కదా, చూద్దాం. మేము ఒక 70 ఏళ్ళు జీవింతుము, దృఢకాయలమైనచో 80 ఏళ్ళు బ్రతుకుదుము. కానీ ఆ ఏండ్లన్నీయు బాధ విచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీకు ఇన్ఫర్మేషన్, నేను మధ్యలో పాటలు పాడించను. మీ ఫాదర్ మంచి మంచి ప్రసంగుడు కాబట్టి పాడిస్తాడు. నేను 45 నిమిషాలు మెసేజ్ ఇస్తా, మీ అందరిని లేపేస్తా, మళ్ళీ కూర్చోబెడతా, మళ్ళీ 45 నిమిషాలు ప్రసంగం చెప్తా, మళ్ళీ లేపుతా, మళ్ళీ కూర్చోబెడతా. 3వ ప్రసంగం తర్వాత నాకు 2 గంటలు అయిపోతాయి, అప్పుడు వదిలేస్తా. అప్పుడు మీ ఫాదర్ గారు ఏం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మధ్యలో పాటలు ఉండవు సుమా. 45 నిమిషాలు నేను మాట్లాడాలా, మీరు వినాలా, మీరు మాట్లాడాలా, నేను వినాలా. ఇదే కాసేపు జరగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మేము ఒక 70 ఏళ్ళు జీవిస్తాం. స్ట్రాంగ్గా ఉంటే 80 కదా. ఆ 80 ఏళ్ళన్నీ ఎలా ఉంటాయంట? బాధ విచారములతో ఏడుస్తానే ఉంటామంట. మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడు ఏడుస్తాడు. ఈ మధ్యలో ఏడవాలా నవ్వాలా అన్నది నీ విశ్వాసం బట్టి ఉంటుంది అన్నమాట. విశ్వాసం ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. ఏ రోగం వచ్చినా, కష్టం వచ్చినా, అప్పుల పాలు అయిపోతున్నా, ఇంట్లో ఎలా ఉన్నా, బయట ఎలా ఉన్నా నవ్వుతానే ఉంటాడు విశ్వాసి. నేను తర్వాత చెప్తాను. దేవునితో నడిచేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా నవ్వుతూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధ విచారములతో నిండి ఉంటాయి. ఈ రోజుల్లో మనకి సైన్స్ చెబుతుంది, మనుషులు ఎన్నిసార్లు తినాలి రోజుకి? 3 సార్లు తినాలి కదా. మనం ఎన్నిసార్లు తింటున్నాం? మధ్యలో టీలు, మిరపకాయ బజ్జీలు, సాయంత్రం కాఫీలు, దాంతోపాటు బిస్కెట్లు కదా. ఇవి కూడా మిగిలిపోయి ఎక్కేస్తున్నాయి కదా, ఇంచుమించు ఒక 5 సార్లు కదా. కానీ మన పెద్దవాళ్ళు చెప్పారు, ఒక పూట తింటే యోగి అంటే ధ్యానాలు చేసేవాళ్ళు. 2 పూట్ల తింటే భోగి అంటే భోగి మంటలు కాదు. 2 పూట్ల తింటే భోగి అంటే ఒక పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి అంటే విలాసవంతను కూడా మంచి కొంచెం డీసెంట్ పదమే మాస్టారు. 2 పూట్ల తింటే భోగి అంటే శరీరాన్ని సొకబెట్టేవాడు, భోగము అంటే శరీరము, భోగి అంటే శరీరాన్ని సొకబెట్టేవాడు భోగి. 3 పూట్ల తింటే రోగిష్టోడు. మరి మనల్ని ఏమనాలో? ఐసీలో పెట్టిన పేషెంట్ అనాలేక. 3 పూట్ల తింటే రోగిష్టోడంట, అంటే 3 పూట్ల తింటే రోగిష్టోడు అయిపోతాడు అని చెప్పేసి.
నేను సరదాగా చెప్పేలే కానీ భారతదేశంలో ప్రస్తుతం అంట, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనుషులు తినడానికి 3 పూటలు కాదు 9 పూటలు ఉంటుందంట. 9 సార్లు తినడానికి సరిపడా ఉంటుందంట. అయినా సరే మన ఫేసులు చూడండి, దరిద్రానికి దగ్గర బంధువులాగా. ఏంటో అంతా అయిపోయినట్టే. పైన ఫ్యాన్ తిరిగి కింద బెడ్ బాగానే ఉంది, పని దొరుకుతుందేమో, డబ్బులు ఉన్నాయేమో, అయినా కానీ ఎదుటోడు చూసి వెనకోడు చూసి బాబు ఏడుతూనే కూర్చుంటున్నాం చూడండి. కానీ దేవునిలో ఉండేవాడు నవ్వుతూనే ఉంటాడండి. ఎందుకని? వాడు గ్రహిస్తాడు ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఎవడు ఎలా పుట్టినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఏ బిల్డింగ్ కట్టినా, ఏదైనా సరే మనం మెల్లగా దగ్గర అవుతుంది. నేను ముందు చెప్పాను చూసారా, ఆ ఉన్నతమైన స్థలానికి, సమాధుల స్థలానికి, మట్టికి దగ్గరైపోతున్నాడని గ్రహిస్తాడు. శ్రేష్టంగా బతికేస్తాడు. బతికిన నాళ్ళు నవ్వుతూ బతుకుతాను అని చెప్పి తన జీవితాన్ని ధన్యం చేసేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పుట్టినరోజు చేసేటప్పుడు ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తారు క్యాండిల్స్ కదా. నీ వయసు అంటే ఆ పిల్ల, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఎంతమ్మా నీ వయసు అంటే 20 అని క్యాండిల్స్ ఊదిద్ది. 20 ఏళ్లే అని పాపం ఆ పిల్ల గర్వపట్టడంలో నిజంగా తప్పు లేదు, ఇది నిజం, మనం డిస్టర్బ్ చేయకూడదు. కానీ సత్యం ఏంటి? తన జీవితంలో 20 ఏళ్ళు కట్ అయిపోయినాయి. ఇక మిగిలిన ఎంతకాలం ఉంటే అంతే బతికిద్ది. మనం అందరం అంతే. నీ వయసు లెక్కేసుకో. ఇంకా ఎంత ఉందో ఇంచుమించు ఆ 70-80కి దగ్గరై అంతే ఇక్కడ నువ్వు నేను ఉండేది. ఈ మాత్రం దానికి ఎందుకండి అసూయలు, పగలు, ద్వేషాలు, వాడి మీద వీడి మీద అంటాలు, సుఖనిద్ర లేకపోవటాలు, నిద్రపోకుండా చేసేయటాలు. ఉన్నదాసేపేదో కాస్త ప్రశాంతంగా బతికేసి ఇక్కడి నుంచి సర్దేసుకోవాలి. మెల్లగా ఆత్మను సిద్ధం చేసుకోవాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను పరలోక పౌరుణ్ణి అని గుర్తు చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సంగమా, మనమందరం ఒక ప్రణాళికతో ఇక్కడికి వచ్చాం. ఊరికినే మనం ఇక్కడికి రాలా. దేవుడు నవమాసాలు మన తల్లి కడుపులో భద్రం పెట్టాడు. పుట్టిన తర్వాత మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. పెరుగుతున్నప్పుడు తన ఆలోచనలో మనల్ని నడిపించాడు. ఇప్పుడు ఈ స్థితిలో కూర్చోబెట్టాడు. ఆలోచించు. నీ జీవితం మామూలు జీవితం కాదు. కానీ నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇటు అటు అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకో, నీ బాధలు పర్మనెంట్ కాదు, నీ కష్టాలు పర్మనెంట్ కాదు, నీ సుఖాలు పర్మనెంట్ కాదు, నీకున్న రుగ్మత కూడా పర్మనెంట్ కాదు. ఏది ఎవరికి పర్మనెంట్ కాదు. ఈ లోకానికి ఉన్న పెద్ద గుణం, గొప్ప గుణం అశాశ్వతం. ఇక్కడ ప్రతిదీ అశాశ్వతమే. నేను ఏది అనుకుంటున్నా అశాశ్వతమే. ఇది గొప్ప అనుకునేటోపే అది అశాశ్వతం. ప్రతిరోజు నా వెంట్రుకలు పెరుగుతున్నాయి, నా గోళ్ళు పెరుగుతున్నాయి, నా ఒళ్ళు మారిపోతోంది. అశాశ్వతమైనటువంటి జీవితం. శాశ్వతం కానటువంటి జీవితంలో నేను అనవసరంగా కాన్సన్ట్రేట్ చేయకూడదండి. పిల్లల్ని కన్నామని చెప్తారు, ఆ పిల్లల మీద దృష్టి సారిస్తారు. ఇక లేనిపోని పాపాలని అక్కడే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. స్వార్థం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మావాడే, నేనే బాగుండాలి అనుకుంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం మనమందరం పరలోక పౌరులము అని చెప్పేసి. నా దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, నా ప్రభు నాకు ఫ్యామిలీని ఇచ్చాడు. కాబట్టి నేను నా ఫ్యామిలీ కలిసి నా దేవునితో మా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రణాళికని నా దేవుడు నిజం చేస్తాడు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు రండి, 15వ అధ్యాయం యోహాను సువార్తలో 4-5 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 15:4-5. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానంతటది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపజాలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. నేను మాట తప్పను. పారిపోతుంది మాత్రం నువ్వే. సీరియల్ పేరు చెప్పి, సినిమా పేరు చెప్పి, డబ్బుల పేరు చెప్పి, అందచందాల పేరు చెప్పి, వ్యసనం పేరు చెప్పి పారిపోతుంది నువ్వు. నేను మాత్రం నీతో ఉండాలనే ఆశపడుతున్నాను. చూడండి, పెద్ద కాండానికి నుంచి వచ్చే కొమ్మ, అది కొమ్మ నుంచే పూలు ఎక్కువ కాస్తూ ఉంటాయి కదా. ఈ కొమ్మ
కాండానికి అతుక్కున్నంతసేపు మాత్రమే బతికిద్ది. ఈ కొమ్మే గనక నాకు ఫ్రీడమ్ కావాలి, మనం అందరం అంటున్నట్టు, నాకు లిబర్టీ కావాలి, స్వాతంత్రం కావాలని చెప్పి తెంపేసుకుంటే ఏం జరుగుద్దండి? కొమ్మకి జీవం లేదు, చచ్చిపోతుంది. ప్రభు అంటూ ఉన్నాడు, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానంతటది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండకపోతే మీరు ఫలింపజాలరు. ఎందుకని? నేను మీకోసం ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటావు, నువ్వు ఏ పని చేస్తే బాగుంటావు, ఎలా చేస్తే బాగుంటావు, నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు చూడండి, నాకు మాత్రమే తెలుసు. నీకు తెలియాలంటే నేను నీ కోసం ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు. ఓకేనా? నువ్వు ఆడపిల్లగా పుడతావని డిసైడ్ చేసింది నేను. ఆ ఫ్యామిలీలో పలానా తల్లిదండ్రులకు పుట్టాలని డిసైడ్ చేసింది నేను. నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావో డిసైడ్ చేస్తుంది నేను. ఓకేనా? నువ్వు ఏం చేస్తే బాగుంటావో తెలిసింది నాకు. నీ పిల్లల్ని ఏ చదువులు చదివిస్తే బాగుంటారో తెలిసేది నాకు. నీకు తెలియాలంటే ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి రావాలి. స్పష్టంగా చెప్పండి. యేసయ్య దగ్గరికి రావాలి, నన్ను అడగాలి. అది నాకు మాత్రమే తెలుసు. నీకు తెలియాలంటే నన్ను అడగాలి. అదేనండి ప్రార్థన. ఇది లేక మనుషులు బాధపడిపోతున్నారు, ఇది లేక మనుషులు తప్పుటడుగులు వేస్తున్నారు, ఇది లేక మనుషులు ఎలా పడితే అలా డిసైడ్ చేసేస్తున్నారు. మాకు డబ్బు ఉంది, మాకు పలుకుబడి ఉంది, ప్రస్తుతం పార్టీ మాదే, ఇది అది అయ్యేం కాపాడవు, ఎక్కడ దాకా నిన్ను తీసుకెళ్ళవు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నాకు మాత్రమే తెలియదు. చూడు, చాలా స్పష్టంగా చెప్పాడండి, అది నాకు మాత్రమే తెలియను. నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నా దగ్గరికి రా, మోకరించు, నాతో మాట్లాడు, నేను నీకు నేర్పిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీతో చేసే ఈ ప్రయాణంలో నీతో ఎప్పుడు ఉంటాను. నువ్వు మాత్రం వెళ్ళిపో మాకు. అహర్నిశలు నేను చెప్పే మాట ప్రకారం వెళుతూ ఉండు. నాతో నువ్వు చేసే ఈ ప్రయాణంలో నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను కాపాడుతూ వస్తాను. యెహోషువ గ్రంథం, యెహోషువతో చెప్పిన మాట 1వ అధ్యాయం 8-9 వచనాలు. బైబిల్లో మొదటి నుంచి 5వ పుస్తకం, అది 6వ పుస్తకం. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశకాండం తర్వాత వస్తుంది. 1వ అధ్యాయం 8-9. పురుషులు చదవచ్చు, పెద్ద వయసు వేసుకొని. ఈ ధర్మశాస్త్రమును ఆగమ్మా, నీ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు మననము చేసుకొనుము, న్యాయములన్నిటినీ పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును, నువ్వు కృతార్థుడు అవుదువు. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉండును. నా తర్వాత చెప్పండి, నీ దేవుడైన ప్రభువు, గట్టి చెప్పు, నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉండును, ఎల్లవేళలా నీతో ఉండును, నీతో ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రభువుతో నడవకపోతే నీకు డైరెక్షన్ ఉండదు. నీ ప్రభువుతో నడవకపోతే నువ్వు చేసే పనేంటో నీకు అర్థం కాదు. నీ ప్రభువుతో నడవకపోతే నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలియదు. నువ్వు ప్రభువుతో లేకపోతే ఎవరితో ఎలా మసలుకోవాలో నీకు తెలియదు. ఏ వ్యక్తి ద్వారా డేంజర్ రాబోతుందో నీకు అర్థం కాదు. ఏ వ్యక్తి ద్వారా నువ్వు గుంతలో పడిపోబోతున్నావో నీకు తెలియదు. నీ దేవునికి మాత్రం తెలుసు. అందుకనే అహోరాత్రములు మననం చేయి, ప్రార్థన చేసుకో, నిర్భయముగా నిస్సంశయముగా ధ్యానం చేసుకో. నీ పనులన్నీ సఫలీకృతం చేస్తాను, నేను నీకు ఎప్పుడు తోడుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తెలివిగా వెళ్ళాలనుకుంటున్నావా? జ్ఞానము కలిగి జీవించాలనుకుంటున్నావా? దేవునితో నడు. నేను మా ఆయనతో నడుపుతానండి, మా ఆవిడతో నడుపుతానండి. వాళ్ళని పక్కన పెట్టి నడిపించేదే నీ దేవుడు. నేను చాలాసార్లు అంటాను, ఆదివారం విశ్రాంతి దినం, గుడికి వెళ్ళాలి అన్నది దేవుని శాసనం. వాటిని ఆజ్ఞలు అంటారండి, రిక్వెస్ట్లు కాదు. మీ ఉపదేశ మాస్టర్ ఎవరు? బాలస్వామి మాస్టర్ గారు ఆదివారం
ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ సమయం ఆసన్నమైనది కాబట్టి మీరందరూ కలిసి త్వరగా గుడికి రావాల్సిందిగా ఏమంటాడు? మనవి చేసుకుంటున్నాను అంటాడు. ఆయన తోటి సహోదరుడు కాబట్టి మనవి అన్నాడు. బైబిల్లో మనవి లేదండి, ఆజ్ఞ. ఆర్డర్ అదే. ఆర్డర్కి మనవికి తేడా ఉంది. బైబిల్లో సీనాయి కొండ మీద దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలవి. 10 మనవులు కాదు, 10 రిక్వెస్ట్లు కాదు, బతిమాలుడు కాదు. అది ఆర్డర్ వేసినప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే నువ్వు దాని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రభు సన్నిధికి రావాలన్నది ప్రభు శాసనం, ఆయన శాసనం కదా. మామూలుగా మన దగ్గర స్త్రీలు ఎక్కువ ఉంటారు గుళ్ళో. అసలు ఈ ప్లేస్లో చూసుకోండి కదా, ఈ ప్లేస్లో చూసుకుంటే మీరు ఒక 200 మంది ఉన్నారనుకోండి, ఓ 40-50 మంది పురుషులు ఉన్నారు, 150 మంది మీరే ఉన్నారు. జనరల్గా స్త్రీలకు విశ్వాసం ఎక్కువ, ఓకేనా? స్త్రీలకు విశ్వాసం ఎక్కువ, దేవుని మీద పట్టు ఎక్కువ, దేవుడే కాపాడుతాడని నమ్మకం ఎక్కువ. పురుషులకు నా భూతో నా భవిష్యత్, నా కండ మీద ఆధారపడిపోయి, నా జీతం మీద ఆధారపడిపోయి నేను సాధించేస్తానంటారు, ఒక్కసారి కుప్పకూలిపోతారు. అక్కడే మిగలదు. అక్కడ దేవుని మాట ప్రకారమే అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తున్నా. ఆదివారం విశ్రాంతి దినం, నా సన్నిధికి మీరు రావాలి అన్నది ప్రభు శాసనం. భార్యలారా రండి, భర్తలారా పనికి వెళ్ళిపోండి అని ప్రభు ఎక్కడ చెప్పలా. భర్తలారా రండి, భార్యలారా ఎటుపడితే వెళ్ళిపోండి అని చెప్పలా. అందరూ రావాలని కదా చెప్తాడు ప్రభువు. ఇప్పుడు శనివారం రాత్రి మీరిద్దరు పాపం ప్రేమతో కాసేపు ఇంట్లో ఉన్న పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, దానికి బంగారపు చైన్ కొనాలి, దీనికి పెళ్లి చేయాలి, కాస్త డబ్బులు పక్కన పెట్టుకోవాలి అని చెప్పి ఇంట్లో యచ్చాల గురించి మీ పిల్లల గురించి మాట్లాడుకున్న తర్వాత ఆదివారం పొద్దున నువ్వు అంటావు, నువ్వు పనికి వెళ్ళిపోలే, నేను గుడికి వెళ్ళిపోతాను అంటావు. హలో, నేనే పెద్ద అబద్ధాలు ఆడతలా. ఎందుకంటే నువ్వు పనికి వెళ్తే ఒక 500-600 వస్తాయి, పక్కన పెట్టుకుంటే పిల్లకి నువ్వు అన్నట్టుగానే బంగారపు గొలుసు కొనేయచ్చు, మెల్లగా ఆడి పేరు మీద స్థలం కొనేయచ్చు, ఏదో అంటావు కదా అని అన్నప్పుడు పాపం భార్య చెప్పుకుంటే పెడి అనుకుంటే అట్టుంటాడు, పాపం మంచోడు కదా, పనికి వెళ్ళిపోతాడు. పనికి వెళ్ళిపోయినప్పుడు చేతికి డబ్బులు వచ్చేసినాయి. చేతికి డబ్బులైతే వచ్చినాయి కానీ దైవ సందేశం అయితే అతని బ్రెయిన్లోనికి ఎక్కల కదా. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక తిన్నగా వెళ్ళి మందు షాపుకి వెళ్తాడు. మందు షాపుకి వెళ్ళి మందు కొడతాడు, ఇంటికి వచ్చి నిన్ను కొడతాడు. ఇప్పుడు నువ్వు ఏమండి, వాట్ ఈస్ దిస్, నిన్నే కదా ఐ లవ్ యూ చెప్పారు, అప్పుడే ఏమైంది? నీ భాష అట్ట మారింది. నువ్వు దేవుని భాష మార్చబట్టి, దేవుని మాటలు మార్చేయటం కాదు కదా. ఆయన శాసనంలో నీ కుటుంబం అంతా ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి. ఏ కాస్తలో పనికి వెళ్ళిపోతే బాగుపడిపోతామని, దైవాజ్ఞలు సైడ్ చేసేసి అబద్ధాలు ఆడేస్తే ఏదో వచ్చేస్తుందని, కమిషన్లు కొడితే మనం ఆస్తిపరులు అయిపోతామని, వాళ్ళని వీళ్ళని తొక్కేస్తే మనకేదో ఏం ఉండదండి. దేవుడు అనుమతి ఇచ్చింది శాసనం, అది పర్మనెంట్, శాశ్వతం. దేవుడు ఇష్టము కానిది, దేవుడు వసకనిది ఎంతోసేపు నీకు ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. మనకి జనరల్గా మలిగండ్లపాడు లాంటి ప్రదేశాల్లో వేడి ఎక్కువ కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళ రంగు ఎలా ఉంటుంది? కొంచెం చామని ఛాయ, నలుపు రంగులో ఉంటారు కదా. మామూలుగా మన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం కొట్టుకునేది ఏంటి మొహానికి? ఏ పౌడర్ అది? ఏ పౌడర్ రకాలు వచ్చినాయి అమ్మాయి. ఏ రంగులో ఉంటుంది పౌడరు? ఎందుకు కొడతారు? నోర్లు పడిపోయినాయి చూసావా? ఎందుకు కొడతారండి తెల్ల పౌడరు? తెల్లగా కనపడటానికి. చూసారా, మనకి దేవుడిచ్చిన నలుపు అంటే ఇష్టం ఉండదు. మీరు విదేశాలు వెళ్ళండి, వాళ్ళు ఎర్రగా ఉంటారు. నేను ప్రతి సంవత్సరం వెళ్తా. వాళ్ళు ప్రతి ఎండాకాలం వస్తే చాలు ఒళ్ళంతా నూనె రాసుకుని ఎండలో పడుకుంటారు కాస్త నల్లబట్టడానికి. మనమేమో లేనిపోయిన సబ్బులు వాడతాం ఎర్రబట్టడానికి. లైఫ్ అంతే, మనుషులు ఎప్పుడు తృప్తిగా ఉండరు. దేవుడు ఎంత మంచోడో గ్రహించరు. నేను అట్టుంటే బాగుండి ఎట్టుంటే బాగుండి అంటారు. దేవుడు నాకు భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, భార్యనిచ్చాడు, ప్రభువా నీకు స్తోత్రం, లైఫ్ని ఎంజాయ్ చేసేయాలి. అంతేగాని ఎట్టుంటే బాగుంటాను అట్టుంటే బాగుంటాను ఎప్పటికీ అట్ట తయారవ్వవు. నేను ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తున్నా. నల్ల ముఖానికి తెల్ల పౌడర్ కొడితే నేను కొంచెం తెల్లగా కనపడతానని చెప్పి అనుకుంటా కదా. ఆ పౌడరు ఎంతసేపు ఉంటుందో ఇదే. కాస్త కర్చీఫ్ పడినా నీ చెంప మీద, కాస్త గాలిదుమ్ము అటు వాలినా,
కాస్త ఎండపడిన తెల్లగా నువ్వు అనుకుంటున్నట్టు రంగు ఊడిపోతుంది, తమరు అసలు రంగే బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన రంగు పర్మనెంట్. ఇది చెప్పాలనుకుంటున్నాను నేను. నువ్వు కొడతానికి ట్రై చేసావు కాసేపు పాపం, అందుకే పౌడర్ కొట్టినప్పుడు అద్దంలో చూసుకుంటారు కానీ బయట నుంచి వచ్చినాక మొహం చూడరు. చూసుకోండి కావాలంటే, ఎందుకని అప్పుడు చూస్తే ఆ మొహం ఉండదు కాబట్టి. నేను కాస్త భ్రమలో ఉంటాను కాబట్టి పౌడర్ కొట్టేసి మొహం చూసుకున్నా నేను తెల్లగా అయిపోయా అనుకుంటాను, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నా అసలు రంగే ఉండిపోదు. అంటే పైనుంచి వచ్చేది పర్మనెంట్. ఇక్కడ నేను ఆయన శాసనం కాదని నేను సంపాదించేది, నేను స్వీకరించేది, లాక్కునేది, పీక్కునేది పర్మనెంట్ కాదు, అది మిగలదండి. ప్రభువిచ్చిందై ఉండాలి, ప్రార్థనా ఫలమై ఉండాలి, దేవుడు నీకు ఇచ్చేదై ఉండాలి. పైనుంచి వచ్చేదాన్ని ఎవరు ఆపలేరండి. పైనుంచి వచ్చే వర్షాన్ని ఎవరు ఆపలేరు, పైనుంచి వచ్చే ఎండను ఎవరు ఆపలేరు, కానీ కింద నుంచి వచ్చేదాన్ని గోడలు ఆపేస్తాయి. కానీ ప్రభువిచ్చింది ఎప్పుడు ఉంటుంది. అందుకే దేవుడు ఇవ్వాలి, ప్రభు నిన్ను నడిపించాలి, నీ దేవుడు నీకు డైరెక్షన్ ఇవ్వాలి. నీ కూతురికి అల్లుడు ఎక్కడో దేవుడు చెప్పాలి, నీ కొడుకు కోడలెవరో నీ ప్రభు చెప్పాలి, నువ్వు ఏ ఉద్యోగం చేస్తే బాగుంటావో నీ దేవుడు శాసించాలి. నాకు మాత్రమే తెలియను, నీకు చెప్తాను, అప్పుడు నువ్వు కూడా దాన్ని స్వీకరిస్తావు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సంగమా, అందుకనే ప్రభుతో నడవటానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. ఇంకా పాప సంగీతం చేయాలని ఆశపడే వాళ్ళు ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేయండి, పాపాలు ఒప్పుకోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తపస్కాలంలో ఉన్నాం, మంచి పాప సంగీతం దివ్య సత్ప్రసాదం స్వీకరించాలని ఆశపడే వాళ్ళందరూ పాప సంగీతం చేయండి. పాప సంగీతం చేయకుండా దివ్య సత్ప్రసాదం స్వీకరించే అలవాటు మాత్రం పెట్టుకోకండి. నేను కొంచెం పాపంలో ఉన్నాను అనుకున్న వాళ్ళు సిగ్గుపడకుండా గురువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని చూడండి. గురువు ఇచ్చేటటువంటి ఆ క్షమతో మనం తీసుకరించే దివ్య సత్ప్రసాదం మనలో అమృతంలా పనిచేస్తుంది, మనకి స్వస్థతనిస్తుంది. కాబట్టి మంచి పాప సంగీతం చేయటానికే ప్రయాసపడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చేది శాసనం, ఆయన ఇచ్చేది శాశ్వతం. కాబట్టి శాశ్వతమైనటువంటి దానిని స్వీకరించినప్పుడు మనం ఎప్పుడు దానితో సంతోషంగా ఉంటాం. లేదు అనుకుంటే మనము సంతోషంగా ఉండలేము గాక ఉండలేము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదామవ్వలకి అన్నీ తినండి, ఈ పండు మాత్రమే తినవద్దు అన్నాడు ప్రభు. ఈ శాసనం ఇచ్చినప్పుడు ఆదామవ్వలకి మరణం అంటే ఏంటో కూడా తెలియదు, మరణం తెలియదు. అన్నీ తింటున్నప్పుడు బాగున్నారు, దేవుడు చూపించగా స్వీకరించిన వాటన్నిటితో బాగున్నారు. తినకూడని పండు ఎప్పుడైతే తిన్నారో, సైతాను మాట విని తినకూడని పండు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళకి ఫస్ట్ ఏమైనా అర్థమైంది? వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని చెప్పి అర్థమైంది. సిగ్గుపట్టం మొదలు పెట్టారు, దాక్కోవడం మొదలు పెట్టారు, ఒంటరి వాళ్ళు అయిపోయారు, పేదవాళ్ళు అయిపోయారు, మురికి వాళ్ళు అయిపోయారు, ఏదేను వనం నుంచి గెంటివేయబడ్డారు. దేవుడిచ్చిన దాంతో సంతోషంగా ఉన్న ఆదామవ్వలు ఆయన వద్దన్న దాంతో చూడండి ఎలా అయిపోయారు. అందుకే అనవసరమైన దాని జోలికి వెళ్ళకూడదండి. మనది కాదు అన్న దాని కొరికి ఎప్పుడు వెళ్ళకూడదు, మనది కాదు అనే దాని జోలికి ఎప్పటికీ మనము వెళ్ళకూడదు. మనది, నా దేవుడు నాకు ఇచ్చింది అన్న దాంతో మాత్రమే నేనెప్పుడు సంతోషంగా ఉంటాను. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభు ఇవ్వాలి, మనం స్వీకరించాలి. దేవుడు మనకు వసగాలి, అది ప్రార్థన ఫలమై ఉండాలి. ప్రార్థనా ఫలమై ఉన్నప్పుడు అది మనకి వసగబడుతుంది అని చెప్పి మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవునితో మన ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దేవునితో మనకున్న ప్రయాణంలో మీరు చూడండి, దేవునితో మనకున్న ప్రయాణంలో మనకి సహాయపడే వాళ్ళు ఎవరు? దేవునితో మనకున్న జీవితంలో మనకి సహాయం చేసేది ఎవరు? నడిపించేది ఎవరు? ఫాదర్ గారు, ఆ తర్వాత అమ్మగారులు. గురువుతో పాటు మనము నడుస్తున్నాం, మర్చిపోకండి. యాజకులు మనందరినీ దేవునిలో నడిపిస్తారు, యాజకులు దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు.
యాజకులు దేవుని స్వస్థతని మనకి ప్రసాదిస్తారు. యాజకుల ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. అందుకే యెహోవా దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి 12 గోత్రాలలో లేవి అనే గోత్రాన్ని కేవలం యాజకుల కోసం మాత్రమే కేటాయించడం జరిగింది. వీళ్ళు కేవలం ప్రార్థనలే చేయాలి, బలులు మాత్రమే సమర్పించాలి. ఇప్పుడు మనకున్న ఫాదర్ గారు స్వంతూరు నుంచి రాడు, ఎక్కడి నుంచో వచ్చి మనతో జీవిస్తాడు. మర్చిపోకండి, పనిగండ్లపాడు ఎప్పుడు నేను చాలాసార్లు విన్నాను, గురువుల్ని బాగా చూసుకుంటుంది. గురువుల్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనం అప్పుడే బాగుంటాం. ప్రేమించండి, ప్రేమిస్తూనే ఉండండి, సహకరించండి. ఇప్పుడు ఆయన పిలవగానే మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇది నిజమైన సిగ్నల్. అంటే అన్ని విధాలుగా సహకరించడం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్గా, ఏదన్నా పని తలపెడుతున్నప్పుడు మనం కూడా అక్కడ ఉండటం, ముఖ్యంగా మన సాన్నిధ్యం, సాక్ష్యం, మనం అక్కడ ఉండటం మంచిది. ఇది గురువు చేస్తున్న పనిలో మనం ఇవ్వగలిగేటటువంటి విషయం అన్నమాట. మనం చేయగలిగిన సహాయం, మన సహకారం అక్కడ ఉండాలి. పూజ జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఉండటం, గురువు ఏదన్నా ప్రతిపాదిస్తున్నప్పుడు మనం దాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయటం. మరి నాకు మా ఫాదర్ గారికి ప్రాబ్లం వచ్చింది, నేను ఫలానా విషయం చెప్పాను, ఫలానా కొనమన్నాను, జరగల, గొడవాడేసాయి, మాట్లాడేసాయి. సాయంత్రకాల స్తోత్రం చెప్పు, తమ్ముడు తమ్ముడే, పూర్తి చేయండి, తమ్ముడు తమ్ముడే, పేకాటే. ఆ విషయం దగ్గర మాత్రమే నువ్వు మాట్లాడు, క్లియర్ చేసేసాయి. కానీ ఆయన దేవుని ప్రతినిధి. ఆయన అడిగితే క్రీస్తు శరీరం, అక్కడ రొట్టె క్రీస్తు శరీరంగా మారుతుంది, ద్రాక్షరసం క్రీస్తు రక్తంగా మారుతుంది. ఆయన ఇవ్వగా ఆయన నోట్లో నుంచి మనకి దేవుని వాక్యం అందచేయబడుతుంది. యాజకులని పరిశుద్ధంగా పరిగణించండి. ఒకప్పుడు గురువుల్ని స్తోత్రం స్వామి అన్నారు, ఇక్కడ ఇంకా ఉంది ఆ కల్చర్. చదువుకున్నోళ్ళు గుడ్ మార్నింగ్ ఫాదర్ అంటున్నారు, సిటీస్లోకి వెళ్తే హాయ్ ఫాదర్ అంటున్నారు. తర్వాత ఏమంటారో భయం వేస్తుంది. మెల్లగా చూడండి, కల్చర్స్ మారుతున్నాయి. కల్చర్స్ ఎంత మారినా కానీ యాజకుడిని ఆధ్యాత్మిక విషయాల్లోనే ఎక్కువ ప్రోత్సహించండి. యాజకులు ఉన్నంతసేపు ఆ ఊర్లు బాగుంటాయి. విదేశాల్లో ఇప్పుడు యాజకులు లేరండి, చాలామంది గురువులు అవట్లా. గురువుల కోసం పాప వెంపర్లాడుతూ ఇటువైపు ఉన్న వాళ్ళని పిలుచుకుంటున్నారు గురువులుగా, అటువైపు. సో మన దగ్గర ఇంకా ఉన్నారు, అన్ని విధాలుగా సహకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము తను జీవించిన విశ్వాసాన్ని బట్టి తనకి ఏ రాబడి వచ్చినా మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? మెల్కీసెదెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళి అబ్రహాము చెల్లించేవాడు. ఏం చెల్లించేవాడు? 10వ వంతు చెల్లించేవాడు. దేవుడు మీకు ఏదైనా ఇస్తున్నప్పుడు, నేను ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యంగా ఆర్సీఎం వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారేమో, గుడికి ఒట్టి చేతులతో వెళ్ళకండి. ఎందుకు వెళ్తున్నారు మీరు గుడికి? నాకు అర్థం కాదు. గుడికి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఆదివారం గుడికి ఎందుకు వెళ్తాం చెప్పండి? ప్రార్థన చేసుకోవటానికి. ఆదివారం గుడికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? విశ్రాంతి దినం కాబట్టి. ఎందుకు అన్నాను? మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవునికి ప్రార్థన చేసుకోవడానికి కదా, వాక్యం వినటానికి, దివ్యసత్ప్రసాదం స్వీకరించడానికి. వీటన్నిటికంటే ముందు సహోదరు చెప్పినట్లుగా, ప్రభువా ఈ వారమంతా దీవించావు, నీకు స్తోత్రం అని కృతజ్ఞత చెప్పటానికి గుడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి కృతజ్ఞత ఎట్లా చెప్తారండి? థ్యాంక్స్ చెప్తారా? షేక్ హ్యాండ్ ఇస్తారా? ఇదే సమర్పణ అంటే. చేతులు డబ్బులే ఫాదర్, గ్లాస్ బియ్యం అన్న పట్టుకెళ్ళు. వట్టి చేతులతో మాత్రం మాకు అస్సలు వెళ్ళకూడదండి. గుడికి వట్టి చేతులతో వెళ్తున్నావు అంటే ఆ వారమంతా నువ్వు నాకేమి ఇవ్వలేదని చెప్తున్నట్టు అర్థం. కానీ నా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను యాజకులు కాదు దేవాలయానికి ఇస్తాను,
అక్కడ నా దేవుడు నన్ను దీవిస్తాడు. గుర్తు చేసుకుంటున్నావు కదా, ఇచ్చింది నేను అని గుర్తు చేసుకుంటున్నావు కదా, అందుకే అన్నమాట. ఇప్పుడు ఆదివారం గుడికే ఎందుకు రావాలి? ఇంట్లో బాగా వినపడుతుంది కదా. మరి బనిగడపడ మీద బాగాలు ఉన్నట్టున్నాయి, బాగా వాక్యం వినపడుతుంది, టీవీలో కూడా వస్తుంది. గుడికే ఎందుకు రమ్మన్నాడు? నా సన్నిధికి నడిచి వచ్చేయమన్నాడు. ఎందుకని? ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. వారమంతా నాకు పని పాటలు ఇచ్చాడని నేను గుర్తు చేయాలి. నన్ను దీవించావు ప్రభువా అని ఆయనకి చెప్పాలి. పిల్లలు బాగున్నారు నాయన, నీకు వందనాలు. భర్త బాగున్నాడు, భార్య బాగుంది, నీకు స్తోత్రాలు అని చెప్పడానికి వెళ్తున్నాం. స్తోత్రం ఎట్లా చెప్తారండి? చెప్పండి కూడా వచ్చేస్తామా? షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేస్తామా? కాదు కదా. నీవు నాకు ఇచ్చిన దాంట్లో ప్రభువా నేను ఇచ్చేది, అందుకు వెళ్ళాలి గుడికి. మరి కొంతమంది చూడండి, ముందు నుంచి అందాక వెళ్తానే ఉంటుంది. బాబోయ్, అర్పణ సమయంలో నువ్వు దేనికి వచ్చి కూర్చున్నావు నీకు తెలియాలి. ఆయన సన్నిధికి ఎప్పటికీ ఒంటరి చేత్తో మాత్రం వెళ్ళకండి. దేవుడిచ్చిన దాంట్లో నువ్వు ఆయనకి ఇవ్వటానికే వెళ్ళాలి. దేవునికి నువ్వు ఎంతగా ఇస్తావో నీ దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పని చేసావంటే ఆయన నీకు శక్తిని బట్టి పనిచేసావు. నువ్వు కాళ్ళతో నడిచావంటే నీ ప్రభు ఇవ్వబట్టే. కాదు అని చెప్పి నీ చెయ్యి బెణికినా, కాలు వంకరపోయినా పని చేయగలమా? చేతికి డబ్బులు వస్తాయా? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏమైనా పట్టుకెళ్ళు, కానీ ప్రభు చెంతకు మాత్రం వట్టి చేతులతో వెళ్ళమాకు. ఎంతగా నువ్వు ఉదారంగా దేవునికి ఇస్తావో నిన్ను దేవుడు అంత ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. ఇక్కడ మీరు చూడండి, అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగం చెల్లించగా వాక్యం చెబుతుంది, ఆ దినములలో అబ్రహాం అంత ఐశ్వర్యవంతుడు మరొకడు లేకుండెను. దేవునికిచ్చి, ఓకేనా, దేవునికిచ్చి పేదవాడైనట్టు ఒక్కడిని చూపించండి, మనకెవరూ కనపడరండి. ప్రభుకిచ్చి అమ్మో నా స్థితి ఏంటి ఇట్ట అయిపోయింది అనే వాళ్ళని చూపించండి, అస్సలు కనపడరు. కానీ ప్రభు ముందు ఎప్పుడైతే అలాంటి మాటలు అలాంటి ఆలోచనలతో ఉంటారో వీళ్ళందరూ పేదరికంలోనే ఉండిపోతారు. కానీ నా ప్రభు ఇచ్చే దాంట్లోనే నేను నా ప్రభువుకి సమర్పించినప్పుడు, ఉదారముతో నేను ఇచ్చినప్పుడు నా దేవుడు నాకు సమృద్ధిగా నాకు దయచేస్తాడు. కాబట్టి నువ్వు పనికి వెళ్తున్నప్పుడు నీకు డబ్బులు రావచ్చు, నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీకు బియ్యం రావచ్చు, నీ పెరట్లోనే ఏదైనా పళ్ళు కాయవచ్చు. ఏది జరిగినా కానీ నీ చేతులతో, నేనంటాను అతి పేదరికంలో కనుక నువ్వు ఉంటే కనీసం కరేపాకు రెప్పనే తీసుకెళ్ళు. ఒంటరి చేత్తో మాత్రం గుడికి వెళ్ళ మాకు. ఊరికినే వెళ్ళిపోయి ఊరికినే వచ్చేయటానికి అది రచ్చబండ కాదు, మీటింగ్ ప్లేస్ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సాన్నిధ్యం, నా దేవుడు నన్ను దీవించాడు అని చెప్పటంలో నేను స్తోత్రం ప్రభువా అని చెప్పేటటువంటి గొప్ప సాన్నిధ్యం మన దేవాలయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెలిసిన ఒక స్నేహితుడు ఒక పెద్ద ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీసరే. గుడికి వెళ్ళటానికి టైం లేదంటాడు. పాపం ఎట్లాగైనా గుడికి వెళ్తాడు. తను ఆ సమయానికి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దశమ భాగం పంపిస్తాడు కొడుకు ద్వారా. ఆ కొడుకు వెళ్ళి గురువుకి ఇచ్చి ఆశీర్వాదం స్వీకరిస్తాడు. నేను ఒకసారి ఆయన పట్టుకున్నా, అన్నాను గుడికైతే వెళ్తానికి కష్టమైపోతుంది, టైం లేదు అంటున్నారు కదా, కానీ దశమ భాగం మాది కరెక్ట్ పంపిస్తున్నామంటే ఆయన అంటాడు, నేను ఇది ఇచ్చిన దగ్గర నుంచే ఫాదర్ నాకు ప్రమోషన్లు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు నేను గుడికి వెళ్ళి ఏ చిల్లర వేసి వచ్చేసేవాడిని, ఎప్పుడు నేను అట్టాగే ఉండేవాడిని, పెద్ద హ్యాపీగా ఉండేవాడిని కాదు. కానీ అక్కడ ఏ ఫాదర్ వచ్చి వెళ్ళిపోతున్నాడో కూడా తెలియదు నాకు కొన్నిసార్లు. కానీ నా 10% మాత్రం నా కొడుకు ద్వారా పంపించేస్తా. బాగున్నా, నా పిల్లలు కూడా పెద్ద మాస్టర్ డిగ్రీ చేసేసారు, నా కూతురు కూడా పెద్ద డెంటిస్ట్ అయిపోయింది, అందరం బాగున్నాం. దేవునికి ఇచ్చానేమో అందుకే బాగున్నానని ఒక మూఢనమ్మకం నాకు పడిపోయి ఇక దేవునికి ఇవ్వటం మొదలు పెట్టాను. దేవునికి ఇవ్వటంలో చాలా సంతోషంగా ఉన్నాను, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, దేవుడు నన్ను సరిగ్గా నడిపిస్తూ వచ్చాడు. ఇలాంటి సాక్ష్యాలు మీరు చూడండి, బోళ్ళు కనబడతాయి. మనకేంటంటే కొన్నిసార్లు పట్టిన దౌర్భాగ్యం, ఒకరితో ఒకడం పోల్చేసుకొని ఆ విశ్వాసం స్థితికి రాక మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు వట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది నిజంగా అవమానకరం అండి, ఇది నిజంగా మంచిది కాదు. ఇప్పుడు నువ్వు మా ఇంటికి పుట్టినరోజుకి వచ్చావు, పెళ్ళికి వచ్చావు, పెళ్ళికి వస్తే కనీసం చదివింపులు రాయిస్తావు కదా. మరి దేవుని దగ్గర విందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళి ఫ్రీగా తినొచ్చేద్దామని చెప్పి గుడికి వెళ్ళి కూర్చున్నావా?
లేవు అంటున్నావా? ఎప్పుడు లేవని చెప్పి మాత్రం అనకండి. ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇవ్వగలిగింది నీ ప్రభువుకి ఎప్పుడు ఇవ్వటానికే ప్రయత్నం చేయి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. నా దేవునితో నడవటంలో గురువు నాకు సహాయపడతాడు. ఆ గురువు దేవుని స్థానంలో ఉంటాడు. ఆ గురువుని నేను ఎప్పుడైతే ప్రోత్సహించుతానో, సంతోషంగా ఉంచుతానో, గురువు ద్వారా నేను దీవించబడుతూ ఉంటాను. దేవునికి నన్ను దీవించడానికి ఆయనకున్న ఏకైక సాధనం మన యాజకులు. ఆ యాజకులు ఎప్పుడైతే ఏదైనా తలపెడుతున్నారో, ఎన్ని గొడవలున్నా సరే, ఎన్ని సమస్యలున్నా సరే, ఎంత రాజకీయం కనపడినా సరే, కదలమాకు, అక్కడే ఉండు. నేను చాలాసార్లు చెప్తాను, నాకు 100 గొడవలు చూపించిన అక్కడే ఉంటాను. కుదిరితే ప్రార్థన చేస్తాను, కుదిరితే మాట సహాయం చేస్తాను. సాల్వ్ చేయాలంటే నేను గురువుతో గొడవన్న పడతాను, కానీ ఆ తర్వాత నేను మాత్రం అక్కడే ఉండాలి. అది నా దేవుని సాన్నిధ్యం, నా ప్రభుని యొక్క ఆలయం. కాబట్టి కలిసి మనం నడుస్తున్నప్పుడు మనుషులం కదండి, గొడవలు ఉంటాయి. 12 మంది శిష్యులకే కుదరలా, మనం ఎంతటోళ్ళం. జనాన్ని నడిపిస్తున్న మోషేకే కుదరలా, మనం ఎంతటోళ్ళం. అలాగే మన సంఘాల్లో, ఆలయాల్లో 100 సమస్యలు ఉన్నాయి. కొంతమంది చూడండి, ఈ సంవత్సరం డెకరేషన్ చేస్తారు, వచ్చే సంవత్సరం కనపడ్డు. ఏమైంది? చప్పట్లు కొట్ల. నన్ను గుర్తు పెట్టుకోలే ఫాదరు. మా పెద్దగాడు కూడా అసలు గుర్తు చేయలే. పక్కనే ఉన్నాడు కానీ ఆడు కొట్టించేసుకున్నాడు, నాకు మాత్రం కొట్టించలేడు. నువ్వు ఇందుకా డెకరేషన్ చేసేది, అందుక చందా ఇచ్చేది, అందుక అస్సలు కాదండి. నా దేవుడు నాకు చేశాడు, నా ప్రభువుకి నేను చూపించేటటువంటి కృతజ్ఞత. మెచ్చుకున్నారు, మెచ్చుకోలేదు కదా, చప్పట్లు కొట్టారు, కొట్టలేదు, నన్ను వెత్తులు లేపేశారు, లేపలేదు, నా పేరు తీసుకెళ్ళి పలక మీద రాశారు, రాయలేదు, అనవసరం. నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను నా ప్రభువుకి ఇచ్చేసాను. గుర్తుంచుకుంటే సరే, గుర్తుంచుకోకపోతే ఇంకోసారి గుర్తుంచుకుంటారులే. నేను మాత్రం పనిచేస్తూనే ఉంటా. చూడండి, వర్షాన్ని ఇచ్చేది దేవుడు పైనుంచి, ఎండనిచ్చేది దేవుడు. గురువు కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాడు. చప్పట్లు మనుషులు కాసేపే కొడతారు, కానీ ఎప్పుడు దీవించేది నిన్ను నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, దేవునితో నడుస్తున్నప్పుడు మానవపరమైన డిస్టర్బెన్సెస్ ఇవన్నీ. కొంతమంది వీటి వల్లే వాక్యానికి దూరం అయిపోతారు, అరే దేవాలయానికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు, దేవుని దీవిస్తున్నాడన్న విషయాన్నే మర్చిపోతారు. ప్రియ దేవుని బిడ్డలా, అక్కడ గురువులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు కదా, పెద్దలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. వర్రీ అవ్వకు, నిన్ను దీవించే నీ దేవుడు, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది నీ లైఫ్, ఆయన దగ్గరికే వెళ్ళిపోతుంది చివరికి నీ జీవితం. ఎందుకు మధ్యలో వచ్చిన వాళ్ళని పట్టుకుని ఓరికే వేలాడతావు? నువ్వు వాళ్ళతో సహకరించు, చేయగలిగిన సహాయం నువ్వు చేసాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆలయాల్లో కానీ, ఇలాంటి ప్లేసులో కానీ, గుళ్ళో ఏదైనా జరుగుతున్న కుదిరినంత సేవ చేయండి. ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయండి. పలానా టైం అని చెప్పారు, అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి నువ్వు చీపురి కట్టతో ఊడుస్తావో, లేకపోతే ఏదైనా డెకరేషన్ చేస్తావో, ప్రార్థనే చేస్తావో, నీకు కుదిరింది నువ్వు చెయ్యి. ఎవడో మెచ్చుకోవాలని అస్సలు ఆశపడమాక, వెళ్ళిపోతానే ఉండు, నీ బండి లాగేస్తా ఉండు, చూస్తా ఉండు. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నీ దేవుడే భద్రపరుచుకుంటూ ఉంటాడు. సామెతల గ్రంథం తీయండి ఇప్పుడు, 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. సామెతలు 14:26. దేవుని పట్ల భయభక్తులు కలవానికి, దేవుని పట్ల భయభక్తులు కలవానికి చీకు చింత లేదు, అతని సంతతిని కూడా ప్రభువే రక్షించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులతో నువ్వు చేసే సేవ, ఆలయంలో నువ్వు ఉంచే సాక్ష్యం, దేవునికి సమర్పించే కానుక, ఆయనకి సమర్పించే అర్పణ నీ బిడ్డల్ని కూడా కాపాడేస్తుంది. వరి ఈ చిన్న చెప్పి ఫస్ట్ సెషన్ ముగిచ్చేస్తా. 3 పిల్లలతో వచ్చింది ఒక తల్లి, పక్కన భర్త ఉన్నాడు. పాపం పేదవాళ్లే అనుకుంటా. వాళ్ళు వరుసగా నిలబడ్డప్పుడండి పక్కన, నేను అప్పుడు పక్కనున్నాను గురువుగా. ఈ తల్లి ప్రతివాడి చేతిలో ఒక నోటు పెడుతుంది, 3 పిల్లల చేతిలో పెడుతుంది, భర్త చేతిలో పెట్టింది, చందాకర్రట్టి వెళ్ళింది, అందరు అందులో వేస్తున్నారు. చివరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది.
నీ విశ్వాసం భలే ఉందమ్మాయి, అందరి చేత వేయించావంటే దేవుడిని చాలా దీవించాడంటే, లేదండి నా దగ్గర నేను వేసింది మా ఫ్యామిలీ అంతా వేసింది 50 రూపాయలే. ప్రతివాడి చేతిలో ఒక నోటు పెట్టా. అందరం దేవునికి ఇవ్వాలి ఫాదర్. ఏ అని అంటే, నా పిల్లలే, కానీ ఎవడి కాలు ఇరిగితే వాడు పడుకుంటాడు. అందరి కాళ్ళు బాగుండాలి, అందరి చేతులు బాగుండాలి, అందరికీ తిన్నది అరగాలి. నా దేవుడు నాకే ఇవ్వట్లేదు, నా పిల్లలకు కూడా ఇస్తున్నాడు, నా భర్త కూడా ఇస్తున్నాడు. అందుకనే వాళ్ళు ఎప్పుడు దేవునికి దూరం కాకూడదని వాళ్ళందరి చేతిలో పెట్టాను. నా పిల్లలు రేపొద్దున్న దేవునికి దూరం అవ్వకూడదండి, వాళ్ళు దేవునిలో ఉండాలి. దేవునికి ఇచ్చేవాళ్ళు బాగుంటారండి, ప్రభుకి ఇచ్చేవాళ్ళు సంతోషంగా ఉంటారు. ప్రియ సంగమా, సహోదరుడా సహోదరి, ఎప్పుడు వట్టి చేతులతో వెళ్ళమాకు. లేవనుకుంటే గ్లాస్ బియ్యంతోనన్నా వెళ్ళు. ఆ గ్లాస్ బియ్యం లేకపోతే మీ పెరట్లో ఏదైనా మొక్క ఉంటుంది, దాని కొమ్మన పట్టుకెళ్ళు, కానీ వట్టి చేతులతో మాత్రం వెళ్ళమాకు. వట్టి చేతులతో వెళ్ళటం దేవునికి అవమానకరం. ఆదివారం నిన్ను చూడటం నీ దేవునికి ఇష్టం, నువ్వు కృతజ్ఞత చూపించటం ఆయనకి బహు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇచ్చింది ఏమైంది అని నీకు తెలియాలంటే, నువ్వు ఎదురు ఇస్తారు కదా, కొవ్వొత్తులకి ఇచ్చాను, స్టాండ్కి ఇచ్చాను, దీనికి ఇచ్చానని. అది ఆ కొనకపోతే వెళ్ళి నేను డబ్బులు ఇచ్చానండి అని చెప్పి అడగడానికి ప్రయత్నం చేయి. మ్యాటర్ ముగించేసాయి. ఒకవేళ డిస్టర్బెన్స్ ఉందని చెప్తే నువ్వే కొనుక్కొచ్చేసాయి. దూరం మాకు, నీ ఉదాహరణ దగ్గర మాత్రం డిస్టర్బ్ అవ్వ మాకు. దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి ఆ దేవుని దగ్గర ఎప్పుడు ఉదారంగా సమయంలో ఉండండి. కొంతమంది వాక్యం ఇంకా వినపడతల్లా, తర్వాత బ్రష్ మీద పేస్ట్ వేద్దాంలే అని ఎదురు చూస్తూ ఉంటాను. దేవుని సమయం ఉదారంగా ఉండాలి. దేవునికి ఇచ్చే కానుక దగ్గర ఉదారంగా ఉండాలి. దేవునికి సేవ చేసేటప్పుడు సమయాన్ని ప్రభు కోసం గడపాలి. అలా జరిగినప్పుడు మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతటది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో మీరు ఫలింపజాలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి, కొంచెం ఫ్రీజ్ చేసుకుందాం. ఫలాలు లేని అంజూర మాదిరి నీవుంటావా, ఫలితము లేని భూలోకములో జీవిస్తావా. రాతి నేలన పడిన ఆ విత్తనం మాదిరి నీవుంటావా, రాతి నేలన పడిన ఆ విత్తనం మాదిరి నీవుంటావా, నీవుంటానంటావా, అలాగే ఉంటావా, నీవుంటానంటావా, ఇలాగే ఉంటావా. ఫలాలు లేని అంజూర మాదిరి నీవుంటావా, ఫలితము లేని భూలోకములో జీవిస్తావా. త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనం మాదిరి నీవుంటావా, త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనం మాదిరి నీవుంటావా, నీవుంటానంటావా, అలాగే ఉంటావా, నీవుంటానంటావా, ఇలాగే ఉంటావా. ఫలాలు లేని అంజూర మాదిరి నీవుంటావా, ఫలితం లేని భూలోకములో జీవిస్తావా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, దైవతనయా వందనం, దైవతనయా వందనం, దైవతనయా స్తోత్రం, దైవతనయా స్తోత్రం, కల్వరినాథుడా వందనం, కల్వరినాథుడా వందనం, కల్వరినాథుడా స్తోత్రం, కల్వరినాథుడా నా స్తోత్రం, యేసయ్యా వందనం, మా యేసయ్యా నా వందనం, యేసయ్యా స్తోత్రం, మా యేసయ్యా నా స్తోత్రం, మెస్సయ్యా వందనం, నా మెస్సయ్యా నా వందనం, మెస్సయ్యా స్తోత్రం, నా మెస్సయ్యా నా స్తోత్రం, రక్షకుడా వందనం, నా రక్షకుడా నా వందనం, రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా.
పాప సంగీతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు చేయటానికి ప్రయత్నం చేయండి. ఫాదర్ గారు ఖాళీగా ఉన్నారు. దేవునితో నడుస్తున్నాం. మనం దేవునితో చనిపోయేంత వరకు నడవాల్సిందే, ఇక తప్పదు. ముగిసిపోయిన తర్వాత ఈ శరీరం నశిస్తుంది, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము. మన డెస్టినీ అదే, మన గమ్యస్థానం అదే. అసలు శిష్యులైనటువంటి మన గమ్యస్థానం అదే. ఉద్యోగం సంపాదించడం నా గమ్యస్థానం, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా గమ్యస్థానం, లైఫ్లో సెటిల్ అయిపోవడం నా గమ్యస్థానం. నువ్వు ఇక్కడ లైఫ్లో ఎప్పుడూ సెటిల్ అవ్వవు. మీరు చూడండి, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాస్తారు. వాళ్ళు చూడండి, ఈ 10th క్లాస్ అయిపోతే బాగా దరిద్రం వదిలిపోతుంది, ఇంటర్ వస్తుంది. అబ్బో ఇంటర్ అయిపోతే బాగుండు, డిగ్రీ వస్తుంది. డిగ్రీ అయిపోతే బాగుండు, మాస్టర్స్ చేయాల్సిందే. ఇది కూడా అయిపోతే బాగుండు, ఒక ఉద్యోగం రావాల్సిందే. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళైతే బాగుండు, మొత్తం సెట్ అయిపోద్ది. పెళ్ళైన తర్వాత ఇక లైఫ్ మళ్ళీ ఇంకో మలుపు తిరిగిపోద్ది. పెళ్లి చేసుకున్నాను, పిల్లలు గర్భఫలం వస్తే బాగుండు, వచ్చింది. పిల్లల కంటే బాగుండు, కన్నారు, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ తమరికి సెటిల్మెంట్ అంటూ ఉండదు. చాలామంది ఈ మాటను చాలా తప్పుగా వాడతారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. నీకు భూతద్దాలు మొదలయ్యేదే అప్పుడు. ఎవడు చెప్పాడు నీకు సెటిల్ అయిపోతుందని? మీరు కూడా చాలామంది కూతురు పెళ్ళి అయిపోతే బాగుండు, బాధ్యత తీరిపోద్ది. కొడుకు పెళ్ళి అయిపోతే బాగుండు, బాధ్యత తీరిపోద్ది. పెళ్ళైన తర్వాతే నీకు మొదలవుతాయి అన్నీ. అది అక్కడ ఏంది అంటుందో, ఏం పని చెప్తున్నారో. చాలామందికి రోగాలు స్టార్ట్ అయ్యేదే. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ స్టెప్ గడిచినా, ఏ స్టేజ్ గడిచినా ఇక్కడ సెటిల్మెంట్ అనేది ఉండదు, ప్రయాణం మాత్రమే ఉంటుంది. నేను ఇందా చెప్పాను, నీకు నిజమైన సెటిల్మెంట్ మీ గుడి వెనక ఉంది. ఆ గుడి వెనక్కి వెళ్ళిన తర్వాత మరి రిటర్న్ జర్నీ మాత్రం లేదు. హాయే హాయ్, ఇక అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవడానికి నువ్వు ఉండవు, తర్వాత వాళ్ళు కూడా ఉండరు. నువ్వు చనిపోయినప్పుడు ఎడుతారు, నెక్స్ట్ రోజు పాడెత్తేటప్పుడు అమ్మ వెళ్ళిపోతున్నావా గట్టిగా ఎడుతారు. 9 రోజుల తర్వాత నీ పేరు చెప్పుకుని బిర్యానీ తినేస్తారు, దీన్నే దినం అంటారు. ఆ రోజు నీ ఫోటోని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు, నువ్వు వచ్చే పోయే వాళ్ళని చూస్తావు కానీ మాట్లాడలేవు. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళి గోడ మీద అతికిచ్చేస్తారు, గుర్తున్నప్పుడు తుడుతారు, లేకపోతే లేదు. నువ్వు వాళ్ళ పేరు చెప్పుకొని ఎన్ని పాపిష్టి పనులు చేసేస్తున్నావా ఈ లోకంలో. కానీ చివరికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి, నీ ఫ్యామిలీ ప్రభు చెంతను ఉండాలి. ఎందుకు? నువ్వు నేను ఇక్కడ ప్రయాణం చేయాలి, ప్రభుతో పాటు మనం నడవాలి. ఏదైనా సరే ప్రార్థనా ఫలమై ఉండాలి, మర్చిపోకండి. అందుకే నేను అంటాను, ఆదివారం గుడి మానేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సరే, చుట్టాలు వచ్చినా సరే, ఎలా ఉన్నా సరే, ఆదివారం ఫిక్స్ అయిపోండి. ఎన్ని గంటలకు మీ ఆదివారం పూజ? 8:30, 8:30, 8:15, 8:20, కనీసం ఆ టైంలోనైనా సరే ఆదివారం ఎప్పటికీ డుమ్మా కొట్టకండి. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసంలో చూడండి, క్రిస్టియన్స్, కొన్ని సంఘాల వాళ్ళు ఈ రోజుల్లో ఆదివారమే స్పెషల్ క్లాసులు, ఆదివారమే పెళ్లి చూపులు, ఆదివారమే ఎంగేజ్మెంట్లు. ఫాదర్ గారు ఒప్పుకుంటే ఆదివారమే పెళ్ళిళ్ళు. మేము మాత్రం చెయ్యం మా దగ్గర. లేకపోతే మీరు డేక్షాల దగ్గర ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. ఆ ఇంటి పేరులందరూ అక్కడే ఉంటారు. ఇక ఆ ఇంటి పేరులందరూ గుడి మానేసినట్టే. అందుకే ఆదివారం మేము పెళ్ళిళ్ళు అయితే మా దగ్గర, మీ దగ్గర అట్టుండదు నాకు తెలియదు కానీ ఆదివారమే అన్నీ, ఆదివారమే స్పెషల్ క్లాసులు, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే 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 అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంటికి చుట్టాలు వచ్చారంటారు, ఏమ్మా రాలేదు గుడికి అంటే, మన చుట్టాలు వచ్చారు స్వామి. చుట్టాలేదో సైతాన్లాగా నిన్ను అసలు గుడికి వెళ్లకుండా చేసేసినట్టు, వాళ్ళు ఏదో నిన్ను పట్టుకుని పట్టించేసినట్టు. కాదండి, వాళ్ళని తీసుకొని కూడా గుడికి వచ్చేసాయి. కొంతమంది క్రిస్టియన్స్, రేపు మా అమ్మాయి పుష్పావతి అలంకరణ ఆదివారం పెట్టాం, చాలామంది ఫ్రీగా ఉంటారు వస్తారని పెట్టాం, తప్పకుండా రావాలి. స్ట్రైట్గా చెప్తున్నారు, నేను రాలేనే ఫంక్షన్కి, గుడికి వెళ్ళాలి, నేను గుడికి వెళ్ళాలి, రాలేను. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తానే అని కరెక్ట్గా భోజనం టైంకి అందుకుంటున్నారు వీళ్ళు, గుడికి వెళ్ళి అక్కడికి. ఇలా అంటున్న వాళ్ళలో పేదరికంలో మిగిలిపోయిన ఒక్కళ్ళు చూపించండి, నా ప్రసంగం మారుస్తా. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, పిల్లలు టాప్ క్లాసులో పాస్ అవుతున్నారు. పాకలో ఉన్నాడు రేకులు వేస్తున్నాడు, రేకులు వేసి ఉన్నాడు అపార్ట్మెంట్లు కొంటున్నాడు. ఫారిన్ వెళ్ళిపోతున్నారు వీళ్ళ పిల్లలు. ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళేనండి. దేవుని మీద భారం వేసి, విశ్రాంతి దినాన్ని గౌరవించి,
దేవునికి ఆ కానుక చెల్లించుకొని ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేస్తున్న సమయం, సాక్ష్యం, కానుక ఆయనకి ఇవ్వాల్సింది అట్ట గౌరవించినప్పుడు ఎంత బాగుంటున్నారండి వీళ్ళు. బహుశా మనం కొంచెం నేర్చుకోవాలి ఈ విషయాలను. చీప్గా చూసేస్తాం, ప్రసంగికుడిని బట్టి గుడికి వెళ్ళిపోతూ ఉంటాం, కాలాన్ని బట్టి గుడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది తపస్కాలం కాబట్టి మీరు ఎట్లా వస్తున్నారేమో, మరి ఫస్ట్ ఫ్రైడే ఎట్లా నాకు తెలియదు, కానీ తపస్కాలం ఏంటంటే ఒక పెద్ద వింత కాలం అన్నమాట. మనందరినీ పరిశుద్ధులు చేసేసే కాలం. మీ దగ్గర దీక్షలు వేసిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది అయినా ఉంటుంటారు, కొంతమంది ఆడవాళ్ళు కదా, ఒక రక్షణ కాలం. తపస్కాలం ఎప్పుడు స్వామి? మొత్తం తల్లి తొందరలోనే. అది వస్తే ఒక కండవాడు మెళ్ళ వేసేస్తే నా దగ్గరకు రాడు, మందు కొట్టడు, నన్ను కొట్టడు. వీళ్ళకి కొంచెం విముక్తి కాలం అన్నమాట, కొంచెం ప్రశాంతంగా ఉంచే కాలం. మరి 40 రోజుల తర్వాత సంగతి ఏంటండి? తపస్కాలం అనేది స్టార్ట్ అవ్వని బైక్తో సమానం. బండి స్టార్ట్ అవ్వకపోతే ఏం చేస్తారండి? బాబు కొంచెం తొయ్యండి బాబు అంటారు కదా. బండి తోసినప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిన తర్వాత తోస్తా ఉంటారు, దాన్ని తొయ్యరు, దానికదే వెళ్ళిపోవాలి. ఇది తొయ్యటం అన్నమాట. అలవాటు కానీ నిన్ను దేవుని దగ్గర తీసుకురావటం, దేవుడు అంటే రుచి మరిగించటం, అంతేగాని అయిపోయిన తర్వాత సలాం బాబు వచ్చే తపస్కారంలో కలుసుకుందాం అంటానికి కాదు. అందుకే ఈ రోజుల్లో చూడండి, దీక్షాపరుల సంఘాలు మొదలైపోయినాయి. ఎరా మన బ్యాచ్ అంతా వేసేస్తున్నారు ఈసారి, వేసేస్తున్నాం, వీళ్ళు ఈస్టర్ తర్వాత మళ్ళీ కనపడరు చూడండి. ఇది కాదు దీక్ష అంటే, ఇది కాదు తపస్కాలం అంటే. జీవితకాలం అంతా కూడా ఆదివారంతో మొదలై ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండు. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళండి, ప్రతి ఆదివారం కానుక తీసుకుని వెళ్ళండి. రోజు ప్రార్థన చేయటం మానేయకండి. దేవుడు ఆదివారం రమ్మన్నాడని చెప్పి 6 రోజులు ప్రార్థన చేయొద్దని చెప్పలేదు. నీ కోసం ఏర్పరిచిన ప్రణాళిక నాకు మాత్రమే తెలియను అన్నాడు కదా దేవుడు. అది ప్రతిరోజు నెరవేరాలి. అందుకనే ప్రతిరోజు కొంత సమయం దేవునికి ఇవ్వండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మోకరించి మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి బోరు కొట్టేంత చెప్పండి ఆయనకి. మీకు అప్పుడు అర్థమైంది రెస్పాన్స్లో నేను చేస్తుంది కరెక్టా కాదా. ఇది ఆదివారం ఒకసారి గుడికెళ్ళి కూర్చొని వచ్చేస్తే సరిపోదు సుమా, జాగ్రత్త. నువ్వు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయటం మానే మాకు. ప్రార్థన చేసేటప్పుడు కంప్లైంట్లు పెట్టమాకు. మా అత్తగారు ఎట్టుంది, నా కోడలు ఎట్టుంది, ఇది కాదు. ప్రభువా నా ఇంటి పరిస్థితిని నీకు అప్పచెప్తున్నాను, నా కూతురు నువ్వు నడిపించు, నువ్వు చిత్తం ఒప్పుకునే భాగ్యం నాకు దయచేయి. ఇప్పుడు చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు నా భర్త మారాలని ప్రార్థన చేయండి ఫాదర్, నా భర్త మారాలని ప్రార్థన చేయండి ఫాదర్. నాకు అర్థం కాదు, ఈ భర్తను తీసి ఇంకో భర్తను ఇమ్మంటున్నావా, బుద్ధి మారిపోమని చెప్తున్నావా? నా భర్తను మారిపోవా, నా భర్త మారిపోవాలి. నీ భర్త మారిపోవాలన్నట్టు తప్పులేదు, తాగుతున్నాడేమో పాపం, ఇంటి డబ్బులన్నీ పాడు చేసేస్తున్నాడేమో. భర్త గుణం మారాలనే నువ్వు ఆశపడుతున్నావు, సరదా చెప్పానులే. భర్త గుణం మారాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ భర్తని మార్చే విధంగా నీ ప్రవర్తన మారుస్తాడు దేవుడు. మనం చాలాసార్లు అవతల వాళ్ళు మారిపోవాలి అంటాం. అవతల స్థితిని తట్టుకునే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు ఈ ప్రార్థనలో. నువ్వు ఆ విధంగా ఉండటం చూసి నీ భర్త సిగ్గుపడిపోతాడు ఒకరోజు. నా భార్య నేను ఇంత ప్రేమిస్తుంటే, ఇంత ప్రార్థన చేస్తుంటే నేనేంట నా బతికెట్టుంది అని ఒక్కరోజు మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే నీ భర్తని ఒప్పుకునే స్థితిని, ఉన్న పరిస్థితిని ఒప్పుకునే స్థితిని, అందుకే నీ చిత్తముని ఒప్పుకునే స్థితిని నాకీ తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నువ్వు దేవునితో పాటు నడుస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ఆదివారం ఆయన సన్నిధిలో ఉండటం, ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకోవడం, మీ ఇద్దరి మధ్య నీ బాండింగ్ అనేది రావాలి. మీ ఇద్దరికి ఎప్పుడైతే ఈ బాండింగ్ వస్తుందో, ప్రతిరోజు నువ్వు చేసే పనిలో, నీ వంటలో, నీ చుట్టాలతో ఎవరితో ఎట్లా ఉండాలి, డబ్బులతో ఎలా ఉండాలి, ఏ చుట్టాలతో ఎట్ట మాట్లాడాలి, ఇంటికి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీకొక ఇన్ఫర్మేషన్ అందుతా ఉంటుంది. నీకే గనక ఒక సమయం ఆయన కోసం కేటాయించగలిగే ఆసక్తి గనక నీకుంటే, నీతో మాట్లాడే సమయం నీ దేవుడు కేటాయిస్తాడు. ఆ భాష మీ ఇద్దరికీ అర్థమవుతుంది. నువ్వు తర్వాత నాకు వివరించలేవు, నీ పక్కనోడికి వివరించలేవు. ఏంటది అని అంటే, మీ ఇంటికి వస్తున్న వీడు జాగ్రత్త, వీడు కరెక్ట్ కాదు, డబ్బులు అడుగుతారేమో, ఇది 6th సెన్స్ అంటారనమాట. ఈ సెన్స్తో దేవుడు చెప్తాడు, ఈ వ్యక్తి కరెక్ట్ కాదు, ఈ వ్యక్తి కరెక్ట్ అయినోడు. దీనికి నీ సైన్స్ పనిచేయదు, నీ తెలివితేటలు పనిచేయవు, నీ మాస్టర్ డిగ్రీలు పనిచేయవు. ప్రార్థనలో
నీ దేవుని స్వరము ద్వారా మాత్రమే నీకు అది అర్థమవుతుంది. అరే నాకు అసలు తెలియదు నీ ఇట్లా జరుగుద్దని, ఇదేంటబ్బా దేవుడు నన్ను ఇట్ట కాపాడేశాడు అంట మొదలు పెడతావు. నువ్వు గుంటలో పడిపోకుండా, హానికరమైన స్థితికి నువ్వు వెళ్లకుండా నీ దేవుడు నిన్ను అక్కడ భద్రపరుచుకుంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు. మీ ఇంట్లో ఏ చెడు ఉన్నా సరే దాన్ని పారద్రోలాలంటే ప్రార్థన మాత్రమే. గుడికి వెళ్ళే అందరూ ప్రార్థనా పనులు కాదు. చూడండి, గుడిలో ఉండటం వేరు, యేసుతో ఉండటం వేరు. సంఘంలో ఉండటం వేరు, యేసుతో ఉండటం వేరు. యేసుతో ఉండటం అనేది నీ వ్యక్తిగత ప్రయాణం, ఇది సంఘం. నువ్వు చేసే ప్రార్థనలో మాత్రమే నీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పెళ్లి చూపులు కూర్చోబెడతారు ఓ పిల్లని. అసలు ఎవడొస్తాడో తెలియదు కానీ ఎన్నిసార్లు ఆ బూందీ షాపులకి వెళ్ళి వస్తారో, రేపు మా పిల్లని చూసుకోవడానికి వస్తున్నారమ్మా, మీరు అందరు రండి అమ్మ, బూందీలు లడ్లు కొనుక్కురాడు, డ్రింకులు పట్టుకురాడు, వాడు వస్తాడు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ పిల్లకి మళ్ళీ వేస్తారు డెకరేషన్, మళ్ళీ వేస్తారు, కూర్చోబెడతారు. వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరో ఒకడు కదా, వచ్చి వెళ్ళిపోతున్నాం మనం ఇట్ట. అప్పటిదాకా ఏముండదు. కానీ ఈ పెళ్లి చూపులు ఒక్కడు సెట్ అవుతాడు సుమా, తన్నే భర్త అంటారు. ఆ పెళ్లిలో సెట్ అవుతాడు చూసారా, ఇతనేనమ్మా అని, ఆ వివాహం జరిగిన రోజు నుంచి నీ జీవితం మలుపు తిరిగిపోతుంది. వ్యక్తిగతంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేలందరూ పెళ్లి చూపులోళ్లే. కాబట్టి ఇక్కడ కూర్చొని అందరూ పెద్ద పునీతులే కాదు. అబ్బా ఫాదర్ పిలిస్తే పాదయాత్ర చేసి కూర్చుని పోయామంటాం. ఆహా, నువ్వు పెళ్లి చూపులో కూర్చున్నావు అంతే. ఈయనతో ఎప్పుడు నడుపుతావా అన్నది తమరి డెసిషన్. అప్పటిదాకా ఏ మార్పు రాదు. ఏదో రచ్చబండ దగ్గర కూర్చుని వెళ్ళిపోతున్నావేమో, లేదా చల్లటి గాలి వస్తున్నారు కూర్చుని పోయావేమో, చాలామంది వెళ్ళొస్తున్నారంట మా పనిగళ్ళ పాడించిన అంటుకుంటూ వచ్చేసావేమో. ఇక్కడ కూర్చోవడం సరే, ఫాదర్ తీసుకొచ్చాడు, మీ నాన్న నీకు పెళ్లి చూపులు కూర్చోబెట్టినట్టు అన్నమాట ఇది. కానీ నీ భర్తతో, నీ దేవునితో ఎలా నడవాలన్నది నీ సెలెక్షన్. కాబట్టి ఆ భర్తతో పెళ్ళైన తర్వాత మెల్లగా ఈ పిల్ల మారిపోతూ ఉంటుంది కదా, స్వార్థంతో కానీ ప్రేమతో కానీ మారిపోతూ ఉంటుంది. ఇంటి పేరు మార్చేస్తుంది, ఆ భర్త కోసం అన్నీ మార్చేసుకుంటుంది, ఆ భార్య కోసం భర్త అన్నీ మార్చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు పుడతారు, కుటుంబం అనేది స్టార్ట్ అవుతుంది. నీ దేవునితో నడుస్తున్నప్పుడు నీకు ఫలం స్టార్ట్ అవుతుంది. కూర్చోబెట్టారు మీ మాస్టర్ గారు, మీ ఫాదర్ గారు, మీ అమ్మగారు. వ్యక్తిగతంగా నడవటం అనేది నీ చాయిస్. లేదు ప్రభువా కాసేపు ఉండి వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చే తపస్కారం కలుసుకుంటానంటే నీ కర్మ. పెళ్లి చూపుల దగ్గరే ఉంటావు, నీకు వెళ్ళి అవ్వదు. నీ ప్రభు దగ్గర అస్సలు నీకు నడక అనేది కుదరదు. ఆయన కోసం మారిపోతాను, మారు మనసు తెచ్చుకుంటాను, చెడు బుద్ధులు మానేసుకుంటాను, పరిశుద్ధంగా ఉంటాను, లేనిపోయినటువంటి లోకపరమైన జీవితం వదిలేసుకుంటాను అంటావా, నీ ప్రభుతో నువ్వు నడవటం మొదలు పెడతావు. ఇదే యేసుతో కలిసి మనము చేసేటటువంటి మంచి ప్రయాణం. ఈ ప్రయాణంలో నీకు ప్రేమ లభిస్తుంది. మనుషులైతే మోసం చేస్తారేమో, ఆయన మాత్రం ఎప్పటికీ నీ మాట తప్పడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఆ విధంగా నడుస్తున్నప్పుడు నువ్వు నిశ్చయాలు తీసుకోవడం మొదలు పెడతావు. నిశ్చయాలు తీసుకుంటున్నప్పుడు నీకు తేలిక పర్సనాలిటీ వచ్చేస్తుంది. భారం దేవుని మీద వేసేస్తున్నావు కాబట్టి, బండి ఆయన నడిపేస్తున్నాడు కాబట్టి నీకు అర్థమైపోతుంది నా దేవుడు నాకు తోడున్నాడు అని చెప్పేసి. ఓకేనా? అందుకే రోజు ప్రార్థన, ఆదివారం ఆయన సన్నిధిలో నీ సమయం, ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధత, నీతిమంతంగా జీవించటం, దీనిలో నీ బండి నడవటం అంటే ఏంటో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు రండి మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఆ సమయమున యేసు ఇట్లా నేను అధిపతి అయిన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. ప్రైజ్ ది లార్డ్.
గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానులకు విజ్ఞులకు మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరుస్తాడు. పసిబిడ్డలంటే మోకరించేవాళ్ళు, నువ్వే ప్రార్థన చేసుకునేవాళ్ళు, నా దేవుని దగ్గరికి వెళ్తాను అనుకునేవాళ్ళు, నా ప్రభు సన్నిధిలో కూర్చుంటాను అనుకునేవాళ్ళు. పసిబిడ్డలకు ఎరుకపరుస్తాడు. మాట్లాడే వాళ్ళకి ఎరుక. ఇందాక చెప్పానండి, ఆయనతో మాట్లాడే సమయం నీకు దొరికితే నీతో మాట్లాడే సమయం ఆయనకి దొరుకుతుంది. అప్పుడు నీ ప్రభువుకు తెలుసు, నీ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయి, అక్కడ వద్దు. మీ ఆయన ఈ సమయంలో ఇలా ఉంటున్నాడు, అక్కడ కాదు. ఇవన్నీ నీ దేవుడు నీకు ఎరుకపరుస్తాడు అన్నమాట. పసిబిడ్డలకు ఎరుకపరిచితివి, ప్రార్థనా పరులకు ఎరుకపరుస్తాడు, భయభక్తులతో జీవించే వాళ్ళకి ఎరుకపరుస్తాడు. దేవుడు తన విషయాలని ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారో, ఆయన విషయాలంటే చాలా నిగ్రహంగా ఉంటారో వాళ్ళతో ఈ విషయాలన్నీ కూడా ప్రభువు ఎరుకపరుస్తాడు. జాగ్రత్త సుమా, అన్ని నీ చేతిలో ఉండవు. వెళ్ళే కొద్ది లైఫ్లో ట్విస్టుల తర్వాత ట్విస్టులు వచ్చేస్తూ ఉంటాయి. తట్టుకోవటం నీ వల్ల కాదు. కొంతమంది తట్టుకోలేక హార్ట్ అటాక్ గురవుతూ ఉంటారు, కొంతమంది బీపీ షుగర్లకు గురైపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. నీ వల్ల కాదు, అది అసలు నీ చేతిలో లేదు. ఆదిలోనే చెప్పుకున్నాం, 70-80 ఏళ్ల జీవితంలో నీ దేవుడు పిలిచినంతసేపే ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నంతసేపు ఏది ఎలా జరగాలో నీ దేవుడు చెప్పినట్లు వెళితే అది నీకు సాధ్యపడుతుంది. లేదంటే అకస్మాత్తుగా మీద పడిపోయినట్టు కనపడుతుంది. నీకు సరిపోదా శక్తి, నీకు సరిపోదా బలం. అందుకనే మనుషుల బలం మీద వెళ్ళకండి, వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి వెళ్ళకండి. ఎవరు ఏమి చేయలేరండి. అది నీ లైఫ్, నువ్వు డిసైడ్ చేసుకోవలసినటువంటి జీవితం. పసిబిడ్డలకు ఎరుకపరిచాడు ప్రభువు, నీకు ఎరుకపరుస్తాడు. నా భర్త ఎందుకు ఇట్టుంటాడు అసలు తెలియదని అర్థం కాదండి. మా అమ్మాయి మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అర్థం కావట్లా. మా అబ్బాయి మొన్నటిదాకా అట్టున్నాడు, ఇప్పుడేంటి ఇట్టు అయిపోయాడు, అర్థం కావటల్లా అనే సందేహం లేనివాడే ప్రార్థనా పరుడండి. అర్థం కావటల్లా అని చెప్పి సందిగ్ధంలో పడిపోని వాడే ప్రార్థనా పరుడు. ఎందుకని? అలా అడిగే ప్రతి వానికి జవాబిచ్చే దేవుడు నీ దేవుడు, నీకు ఎరుకపరుస్తాడు నీ దేవుడు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాంబే వెళ్ళాలి, నా దగ్గర ఒక కుక్క పిల్ల ఉంది. మీరు మా ఇంటి పక్కన వాళ్ళు, ఫ్లైట్లో కుక్క పిల్ల పర్మిషన్ లేదు. మీ ఇంటికి వచ్చి కుక్క పిల్లని మీ దగ్గర ఉంచండి, 3 రోజుల్లో వచ్చేస్తాను, కుక్క పిల్లని మాత్రం జాగ్రత్త చూసి నాకు అప్పచెప్పండి అని నీకు అప్పచెప్పేసి నేను ఫ్లైట్ ఎక్కేసా. ఈ కుక్క పిల్ల నువ్వు తిండి పెడితే తింటల్లా, నేను నిద్రపోనివ్వట్లా, కై 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 అని అరుస్తుంది. నువ్వేం చేయాలి? నాకు సొల్యూషన్ కావాలి. నేను నీకు కుక్క పిల్ల ఇచ్చా, ఫ్లైట్లో పర్మిషన్ లేదు, 3 రోజుల తర్వాత వస్తా, నా కుక్క పిల్ల నాకు ఇవ్వాలని చెప్పా. అది నీవు పెడుతుంటే తింటల్లా, నాకు ఒక పిల్ల ఏమాడు, మళ్ళీ 3 రోజుల కుక్క పిల్ల అడుగుతాడు, ఇది తింటలేదు, తాగట్లేదు, నిద్రపోనివ్వట్లేదు, ఇది నిద్రపోవటం లేదు, అరుస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? కరెక్ట్ మాట చెప్పావు. నాకు ఫోన్ చేయాలి, ఇది ఏంటయ్యా బాబు, తినదు తాగదు, ఓకేనా, ఇది నిద్రపోదు, ఇది నన్ను నిద్రపోనివ్వట్లేదని చెప్తే నేను అప్పుడు చెప్తా. అది పొద్దున్న 9ంటికి టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం కాలకృత్యాలకు బయటికి వెళ్తుంది, 3ంటికి మాంసం ముక్కలు తింటుంది, సాయంత్రం మాత్రమే నిద్రపోద్ది. మా ఆవిడ ఎందుకండి కై 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 నరుతుంది? మా అబ్బాయి ఎందుకు అసలు మాట్లాడో? మా అమ్మాయి ఎందుకు ఇట్ట ప్రవర్తిస్తుంది? ఈ కుక్క పిల్లలు ఇచ్చింది ఆయన, ఓ 70 ఏళ్ల కోసం ఇచ్చాడు. నీకు అర్థం కావటల్లా, ఆయన్ని అడగాలి. ఇదే ప్రార్థన. 3 రోజుల తర్వాత నా కుక్క పిల్ల నాకు ఇచ్చేసారు, నేనెట్ట చెప్పెళ్ళానో, నీకు ఇవ్వబడిన ఆ కూతురు నేనిచ్చింది, నీకు ఇవ్వబడిన ఆ కొడుకు నేనిచ్చినోడు, ఆ భర్త నేనిచ్చినోడు. ఎందుకిట్ట తయారవుతున్నాడు నాకు అర్థం కావటల్లా? నన్ను అడగాలి, ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నేను చెప్తా. 16 ఏళ్ల వయసులో నీ కూతురు ఎట్టుంటుంది, 15 ఏళ్ల వయసులో మీ అబ్బాయి ఎట్టుంటాడు, మీ ఆయనకి 40 రోజులు తిరగ తర్వాత తిక్క పుట్టిద్ది, మీ ఆవిడికి 35 ఏళ్ల తర్వాత దయ్య పిల్లల తయారైపోద్ది. అప్పుడు నువ్వు ఉండాల్సిన రీతి ఇది అనేది ఆన్సర్ నీకు అక్కడ దొరుకుద్ది అన్నమాట. ప్రార్థనలో ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ప్రార్థనలో ప్రతి బాధకు నివారణ దొరుకుతుంది, ప్రార్థనలో ప్రతి రోగానికి స్వస్థత దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా మీరు మోకరించి ప్రార్థన చేసుకునేంత వరకు ఏ మార్పు రాదు. నువ్వు మోకరించి మాట్లాడేంత వరకు ఏ మార్పు రాదు. పెళ్లి కూతురు ముందు పెళ్లి కొడుకులు వచ్చి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే ఈ పిల్లకి ఏముంటది, ఏముండదు. మళ్ళీ దుస్తులు మారుతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటది. దుస్తులు మారి మళ్ళీ పెళ్ళైన తర్వాత మొత్తం మారిపోతా ఉంటుంది. చూసారా? భర్తతో మాట్లాడటం మొదలు పెడుతుంది, భార్యతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. విషయాలన్నీ మారిపోవటం మొదలు పెడుతున్నాయి. నీ దేవునితో మాట్లాడే వరకు నీకు ఎట్లాంటి మార్పు రాదు, నీలో ఎలాంటి మార్పు రాదు. నువ్వు గుడికి వస్తూనే ఉంటావు, వెళ్ళిపోతూనే ఉంటావు. చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ని, క్యాథలిక్ని చెప్పుకుంటూనే ఉంటావు. మా నాన్న సంఘ పెద్ద, మా తాత మట్టి తోలేశాడు, మా బాబాయ్ గోడ కట్టేశాడు. ఈ గొప్పలు చెప్పడం తప్ప తమ దేనికి పనికిరారు ఇక్కడ. నీ సంగతి ఏంటి? నువ్వు చేసిందేంటి? చేస్తుందేంటి? నీ సాక్ష్యం ఏంటి? నువ్వు నీ ప్రార్థనతో దీన్ని నువ్వు ఎప్పుడు కొనసాగించినప్పుడు నీ దేవుడు నీ కుటుంబాన్ని అంత గొప్పగా నడిపించుకుంటూ ఉంటాడు. మళ్ళా వచ్చేస్తున్నాను ఇదే అంశానికి. దేవునితో నువ్వు నడుస్తున్నావు, నీ ప్రభుతో నడుస్తున్నావు. నడుస్తూ ఉండగా మెల్లగా ఫ్రెండ్స్ పోగయ్యారు, ఫ్యామిలీ పోగయింది, నీ స్వంత ఫ్యామిలీ ఉంది. పెళ్ళైన తర్వాత ఇంకో ఫ్యామిలీ నీకు అలవాటు పడుతుంది. విషయాలు మెల్లగా మారిపోతూ ఉన్నాయి. 28వ వచనం మత్తయి సువార్త 11వ అధ్యాయం. భారము అలసి సొలసి ఉన్న నాగమ్మ చదవని. మీకు విశ్రాంతిని వసగెదను, నా కాడిని మీరు ఎత్తుకొనుడు. విశ్రాంతిని పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు నేను విశ్రాంతి. మీరు విశ్రాంతి అనుకుంటున్న బిర్యానీ, మీరు విశ్రాంతి అనుకుంటున్న మందు, మీరు విశ్రాంతి అనుకుంటున్న పేకాట, మీరు విశ్రాంతి అనుకుంటున్న ముచ్చట్లు మీకు భారం పెంచుతున్నాయే తప్ప తగ్గించట్ల. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఫాదర్, మరి మేము గుడికి వెళ్తున్నాను కానీ కొన్నిసార్లు వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ విశ్రాంతి కనపట్టలేదండి. నేను చెప్పనా, నువ్వు గుడికి వచ్చిన తర్వాత చెవులు తెరిచి వాక్యం విను, నోరు తెరిచి పాటలు పాడు, నోరు తెరిచి పాటలు పాడు, నువ్వు కూడా పాడు, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇది జరిగిన తర్వాత చూడు, నువ్వు ఏ మొహంతో వస్తావో ఆ మొహంతో వెనక్కి వెళ్ళవు. నువ్వు ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు వచ్చిన తర్వాత మోగోడులాగా మోగదానిలాగా ఏదో జరుగుతున్న ఒక షో, సినిమా చూడటానికి వచ్చినట్టు కూర్చొని వెళ్ళిపోతున్నావు. కాబట్టే నీకు మార్పు రావట్లా. నువ్వు నోరు తెరిచి స్తుతించినప్పుడు, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేసినప్పుడు, నోరు తెరిచి పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వినటానికి ఇష్టపడుతున్నప్పుడు అప్పుడు జరుగుద్ది మార్పు. ఆశ పడితే చాలు సుమా, అది జరిగిపోతుంది. వరి అవ్వకండి. అప్పుడు విశ్రాంతి అనేది నీకు దొరుకుతుంది. గుడికి వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ఇట్టొచ్చట్టు వెళ్ళిపోమాకండి. ఆ టైం అస్సలు వేస్ట్ చేయకండి. దేవునితో సంపూర్ణము చేసుకోనండి, ఆయనతో సంపూర్ణంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది చేసుకోవటానికి లేనిపోయిన ఎంగేజ్మెంట్లు పెట్టుకోమాకండి. నేను గుడికి వెళ్తాను, నువ్వు ఫోన్ చేయి, బయటకు వచ్చేస్తా. నేను గుడిలో ఉండగా మెసేజ్ పెట్టు, నేను వెంటనే రిప్లై పెట్టేస్తా. ఇది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంపూర్ణంగా వారానికి ఒక్కసారి, కుదిరితే 2 గంటలు కదా. మళ్ళీ ఈ 2 గంటల్లో కూడా చూడు, నువ్వు ఇంటి దగ్గర పాలు పొంగిపోతే పక్కింటోడు వడ్డీ కట్టలేదు, అది గేదె పాలు ఇవ్వలేదు అంటూ కూర్చుంటావు. కాదు, ఈ 2 గంటలు పూర్తిగా ఆయనకి ఇవ్వు. అప్పుడు కనపడుద్ది నీకు విశ్రాంతి. ఆయన కోసం ఇవ్వు, నీకు కనపడుద్ది ఆ విశ్రాంతి. పాటలు పాడు, వాక్యం విను, నీ నోరు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండు. మీ ఇంటిలో ఉంచి ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళ గురించి విశ్రాంతి నీకు కనబడుతుంది. తర్వాత ఏమన్నాడు ప్రభువు? ప్రియ దేవుని బిడ్డలారా, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడనైన వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ఏలయన్నా నా కాడి సులువైనది, నా బరువు. కాడి అంటే ఏంటండి? కాడి, నా కాడి ఎత్తుకొనండి. ఇది మీకు తెలిసే ఉండాలి. బనిగండ్లపాడులో మాట బహుశా డిఫరెంట్, నేను తర్వాత నేర్చుకుంటే అర్థమైంది. ఎడ్ల బండి నడిపేటప్పుడు
2 ఎద్దులు ఉంటాయి. ఆ 2 ఎద్దులు మెడ మీద పెట్టేదే సంతోషం, కాడి. ప్రభు అంటున్నాడు, నా కాడి మీరు ఎత్తుకొనుడు అంటే, ఒకవైపు నేనుంటున్నాను ఆ బండి నడిపే దాంట్లో, ఇంకోవైపు నువ్వు ఉండు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, శవపెట్టి ఎత్తేటప్పుడు, ఎవరిని శవం ఎత్తున్నాం అనుకోండి, పెట్టని, నేను గనక ముందున్నానంటే వెనకోడికి వాసిపోద్ది. కొంచెం ఎత్తుంటాను కాబట్టి బరువు వాడి మీదకి వెళ్ళిపోద్ది. కాబట్టి బాబు నువ్వు తప్పుకోయా అంటున్నాను చాలామంది. నేను తప్పేసుకుంటా, ఎందుకు వచ్చిందిలే అని. ప్రభు అంటున్నాడు, నా పక్కన నాతో గనక మీరు నడిస్తే, నా కాడి సులువైనది, నా బరువు నీ మీద పడనివ్వను, నేను మోసేస్తాను. నాతో నడువు, నీ కుటుంబంలో ఉన్న బరువుని నేను తీసేసుకుంటాను, నీకు అసలు బరువు అనిపించను. ఇంత దారిద్ర్యం ఉన్న ప్రభువా ఎట్లా సుఖంగా నిద్రపోతున్నాను, ఇంత ఘోరంగా ఉన్నా ఎంత హాయిగా ఉంటున్నాను, నీ కృప తండ్రి అని చెప్పడం మొదలు పెడతావు. నా కాడిని మీరు ఎత్తుకొనండి, నాతో పాటు నడవండి, మీ ఎడ్ల బండిని నేను లాగేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే తోడుండాలి అంటామండి. సంతోషం. ముందు దేవుని తోడు ఉండనివ్వండి, అప్పుడు నీకు ఏ తోడైతే ఇవ్వబడుతుందో ఆ తోడు ద్వారా నీ దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఫ్రెండ్ అయినా, భర్త అయినా, భార్య అయినా, ఇంట్లో వాళ్ళైనా. దేవునికి మాత్రం దూరం కాకండి. ఎట్లాంటి పరిస్థితులనైనా సరే దూరం కాకండి. ప్రభు సన్నిధిలో ఉండండి. ప్రభు సాన్నిధ్యంలో ఉండనివ్వండి మనుషుల్ని, విశ్వాసుల్ని. అప్పుడు నడిచే బండి సంతోషంగా వెళుతుంది. అప్పుడు నడుస్తున్న బండి నీకు సుఖాన్ని ఇస్తుంది. దేవుణ్ణి నీ కుటుంబం కోసం నిశ్చయించనివ్వండి. ప్రభుని మీ కుటుంబం కోసం నిశ్చయించనివ్వండి, మీకు ఇవ్వనివ్వండి. అప్పుడు హోంవర్క్ అంతా ఆయన చేసేస్తాడు, మిగిలిన పని గిఫ్ట్ మాత్రమే నీ చేతిలో పెడతాడు. ఎగ్జాంపుల్, మరియ తల్లి, మరియమ్మ నీకు వందనం, నువ్వు బిడ్డను కంటావు, ఆయన తండ్రిని దేవుని సింహాసనముని ఆస్వాదిస్తాడు. ఓకేనా? ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. నేను పురుషుని ఎరుగును కదా, నాకెట్లా జరుగును. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు, సర్వోత్తమ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 38వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మరి తల్లి ఏమందండి? నీతో సహకరిస్తా, ఓకేనా, నీతో చేతులు కలుపుతా. వినండి, ఇప్పుడు మరి తల్లి గర్భం ధరించాలి. ఎలా గర్భం ధరిస్తుందండి? పరిశుద్ధాత్మ ప్రభావం వలన. ఇది బనిగండ్లపాడు వాళ్ళకి చెప్తే ఏమైనా అర్థం అవుద్ది భాష? అప్పుడు వాళ్ళకు కూడా అర్థం కాల. మరి గర్భవతి అవగానే పనిష్మెంట్ ఏంటి? ఎవరిని చంపాలి? మరి తల్లిని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. మరి పురుషుడు ఏం చేయాలి? చట్టం ఏంటంటే, పెళ్లి కాకముందు గర్భవతి అయినప్పుడు ఇద్దరిని చంపేయాలి. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి. కానీ కుర్రాడు గనక అమ్మాయిని పబ్లిక్ నిలబెట్టి, ఈ గర్భానికి నేను కారకుడిని కాదండి, నేనే తప్పు చేయలేదని నిరూపిస్తే నిజమే కదా, అబ్బాయిని వదిలేస్తారు, అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ఇక్కడ మరీ తల్లి తీసుకున్న డెసిషన్ చూసారా? ఇది నువ్వు చేయవలసిన పని అని చెప్పినప్పుడు నేను గర్భం ధరిస్తానా? ఒక మాట యోసేపు చెప్తానండి, ఒక మాట మా అమ్మ నాన్న చెప్పొస్తానండి, నీలాగా నాలాగా మెసేజ్ పెడతానండి, రేపు ఫోన్ చేస్తానండి. ఈ సోల్లో ఏం చెప్పల, స్పాట్లో ఒప్పేసుకుంది. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున ఏమైనా అవుగాక నాకు, పట్టుకొని వేలాడతా, ఏమైనా జరుగ్గాక పట్టుకొని వేలాడతా. గర్భం ధరించింది. వెంటనే డౌట్ వచ్చింది. ఎవరికి? యోసేపుకి డౌట్ వచ్చింది. వెంటనే గాబ్రియెలు దూత దర్శనమిచ్చి 1వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త, ఆ 24వ వచనం,
ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులా. హల్లెలూయా. 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 మరియ తల్లి గర్భం ధరించగానే ఫస్ట్ బాధ్యుడు యోసేపు. మీరు చూడండి, మరి తల్లి ఒంటరిదవ్వట్ల. ఇది దేవునితో నడిసే నీకున్న తోడు. ఒంటరిదాని అవ్వవు, ఒంటరివాడు అవ్వవు. నేను రోడ్డు తయారు చేస్తా, బండిలాగే నేను చూసుకుంటా నిరూపిస్తున్నాడు అక్కడ. నేను డౌట్ చేసేది ఎవరు? మరి అమ్మ యోసేపు కదా, నేను చూసుకుంటాను కదా. డౌట్ పడగానే గాబ్రియెలు దూత దర్శనం ఇచ్చేసి, వదిలిపెట్టమాక ఆవిడ్ని, నీ తోడు ఇప్పుడే కావాలి. ఆవిడ పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భం ధరిస్తోంది, బిడ్డను కంటుంది. నువ్వు యేసు అని పేరు పెట్టు. వెంటనే చేయి పట్టుకున్నాడు. ఒంటరిదైందా మరి అమ్మ? రాళ్ళు వేసేసారు ఆవిడ మీద. ఇది జరిగిద్ది నీకు. నా కాడి మీరు ఎత్తుకొనుడు, నా కాడి మీరు ఎత్తుకొనుడు, నా కాడి సులువైనది, నా బరువు. నాతో పాటు నడవండి, హోంవర్క్ నేను చేస్తా. నీ కూతురికి భర్తను నేను వెతుకుతా, ఎటు తిరగాలో నేను చెప్తా. నీ అబ్బాయి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నేను డిసైడ్ చేస్తా, నీకు చెప్తా. వాళ్ళు వెళ్తున్నంతసేపు బాగుంటారు. నేను డిసైడ్ చేసే ప్రాజెక్ట్ అది. నాతో పాటు నడవండి, ప్రార్థనతో నాతో మాట్లాడండి, ఆదివారం నా సన్నిధిలో ఉండండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఒక చిన్న విషయం చెప్పి రెండో సెషన్ ముగిస్తాను. మనం ఒక 70-80 ఏళ్ళు జీవిస్తాం కదా అనుకున్నాం. 100 ఏళ్ళు అయితే ఇంకా బెటర్ బనిగండపాడులో. ఈ అన్ని వయసుల్లో ఎమోషనల్గా ఉండే అతి పవర్ఫుల్ వయసు ఏది? మనసు బాగా పనిచేసి పవర్ఫుల్గా దున్నేస్తుంది సెంటిమెంట్స్ని. ఏ వయసు? యవన కాలం. అదే 16, 18 కదా. నేను మాట్లాడుతుంది ఈ లవర్ గురించి. ఈ రోజుల్లో మనకి తెగన పడుతున్నాయి కదా. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడు దాకా ఈ పిల్లకి ఏది సమకూర్చాలని ఆ నాన్న అబ్బా ఏదేదో సంపాదించేసి కాగితాలు రెడీ చేస్తుంటే ఈ పిల్ల ఒకటితో కనపడదు స్టేషన్లో. ఆ స్టేషన్ నుంచి ఫోన్ కాల్, మీ దగ్గర నుంచి థ్రెట్ ఉందంట, మీ అమ్మాయి ఇక్కడ కంప్లైంట్ పెట్టిందండి. గబగబ పరిగెత్తుకొస్తే ఈడు కనపడతాడు. ఈడ నీకు బంగారం అటువంటి తీసుకొస్తానే, ఇక బోల్డ్ భాష, మేము కూడా పనికిరాం. అప్పుడు ఆ అమ్మాయి అంటది, అప్పుడు ఈడు కూడా అంటాడు, మా ప్రేమ అంటే ఏంటో నిరూపిస్తాం. ప్రేమించుకున్నాక జీవితం ఇంత బాగుంటుందని మేము నిరూపించి చూపిస్తాం. అప్పుడు దాకా వీళ్ళు ఎన్నో కవిత్వాలు రాసేసి ఉంటారు కదా. కొండ మీద కోతిని తీసుకొచ్చేస్తా, చందమామని ఎగరేస్తా, సూర్యుడిని ఆర్పేస్తా, ఇదేదో చెప్తా ఉంటారు వీళ్ళు. ఇదంతా చేసేస్తానని చెప్పి మా ప్రేమ ఎలాంటిదో మీకు నిరూపిస్తాం అని. అంత పాపం నిజమది. వాళ్ళ ఫీలింగ్ సత్యం. వాళ్ళు అక్కడ ఫీల్ అవుతుంది అంతా కూడా మనసు నుంచి వస్తుందే, అబద్ధం కూడా కాదు. అందుకే అన్ని త్యాగం చేసేసి ఆ పిల్ల పాప వాడంటుంది, వాడేమి ఈ పిల్ల అంటారు. పెళ్లి జరిగిపోయింది, ఓకేనా, ఫోన్లే చేసేసుకోండి, చేసుకున్నారు. కర్మగాలు ఎట్టకు కొంతకాలం అయిన తర్వాత నా మాట ఏనండి, ఇట్ట ప్రేమించి పెళ్లి చేసుకుని ఇట్ట అమ్మనాలు ఎదిరించేసి పెళ్లి చేసుకునే వాళ్ళు అందరూ 100కి 100 పెళ్ళైపోయిన తర్వాత చెప్పే ఒక మాట, పెళ్ళైపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత 100కి 100 జంటలు చెప్పే ఒక మాట, అనవసరంగా నిన్ను చేసుకున్నా, మా నాన్న చూపించినోడు చేసుకున్నా బాగుండేది, అనవసరంగా నిన్ను చేసుకున్నా, దాన్ని చేసుకున్నా బాగుండేది. చూసారా, అంత పవర్ఫుల్ సెంటిమెంట్ ఉన్న మాటే ప్రేమలోనే మారిపోతుంటే నీ వయసు ఎంత, నా వయసు ఎంత, మన ఫీలింగ్ ఎంత, మనకున్నటువంటి భావాలు ఎంత ఆలోచించండి. దేవుణ్ణి ఇవ్వనివ్వండి, నువ్వు అట్లా ఎప్పుడూ చెప్పవు. దేవుణ్ణి ఇవ్వమనండి, ఆయన ఇవ్వగా స్వీకరించండి, నువ్వు ఎప్పటికీ వెనక్కి తిరగవు. ప్రార్థన అందుకే చేసుకోవాలి. దేవుణ్ణి ఇవ్వనివ్వాలి, ప్రభువుని వసగనివ్వాలి. ఆయన ఇవ్వగా అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి మనము గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 లేచి నిలబడండి, 2 నిమిషాలు పాట పాడుకుందాం. చివరి సందేశం చిన్నది, చాలా చిన్నది. లేచి నిలబడదాం అందరం. అందరికి వచ్చిన పాట ముందు లేవనివ్వండి కొంచెం, వీళ్ళు పాప
నా కోసం బలి అయిన నా యేసయ్యా దయ చూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా నాలోని పాపం ఎరిగితివి నన్ను కాచే ప్రభువు నీవే యేసు నాలోని పాపం ఎరిగితివి నన్ను కాచే ప్రభువు నీవే యేసు దయ చూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా నా పాపమే నిన్ను సిలువను ఇచ్చింది నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది నా పాపమే నీకు సిలువను ఇచ్చింది నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది పడిపోయి లేవలేక పరితపించు నన్ను లేప పడిపోయి లేవలేక పరితపించు నన్ను లేప పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి దయ చూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా దయ చూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా నాలోని శాపాన్ని తొలగించాలని ముళ్ళ కిరీటం ప్రభు నీవు పొందితివి నాలోని శాపాన్ని తొలగించాలని ముళ్ళ కిరీటం ప్రభు నీవు పొందితివి శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని శాపమై మరణించితి ప్రభు నీవు నా కోసం శాపమై మరణించితి ప్రభు నీవు నా కోసం భయ చూపుమా దయామయా నా కోసం బలి అయిన నా యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కూర్చుందాం. ఇప్పుడు దాకా ఇది చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అన్నాం కదా. ప్రభుతో నడవాలి, మనం ప్రభులో జీవించాలి, ఆయనతో నడవాలి. ఆయనతో ఆ విధంగా నడవకపోవటమే, ప్రార్థన చేయకపోవటమే, వ్యసనాలకు గురైపోవటమే పాపము. అందరం కాస్త మునిగి తేలుతున్నటువంటి విషయము. ఈ తపస్కాలంలో దీని నుంచి వెనక్కి వచ్చేస్తాను అని డిసైడ్ చేసుకుంటున్న కాలం ఇది తపస్కాలం. ఎవరి పాపం వాళ్ళదే కదా, కానీ జాగ్రత్త. మనం పాపంలో ఉన్నప్పుడు ముందు మనం అశాంతతకు గురైపోతాం, మిగిలిన వాళ్ళని బాధకి గురి చేసేస్తూ ఉంటాం. దేవునిలో ఉన్నప్పుడు మనం నీతిమంతంగా ఉండగలుగుతాం. ప్రార్థనలో ఉన్నప్పుడు పాపాన్ని జయించగలుగుతాం. అందుకే ఆధ్యాత్మికంగా బలపడుతున్నప్పుడు వ్యసనం పాపంగా మారుతుంది. మర్చిపోకండి, ఈ పాపము సిల్లిగా కనబడుతుంది, కానీ అది సిల్లి విషయం కాదు. ఎలా అంటే, ఒక ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? సిల్లిగా మొదలైంది, మెల్లగా అలవాటై వ్యసనంగా మారుతుంది. ఎక్కడో పెళ్లి జరుగుతుందంట, ఫ్రెండ్ ఒకడు వచ్చి చెప్పాడు, బావా ఓ పెగ్గేసేయి అని. వద్దులేరా, తాగుడు మంచిది కాదు, మావిడ బాధపడిద్ది, బైబిల్ కూడా చెప్తుంది. ఒక పెగ్గేస్తే ఏమైద్దా?
పెగ్గుతో స్టార్ట్ అయింది. తర్వాత బ్రాండ్ల మీద బ్రాండ్లు మొదలెత్తారు. బ్రాండ్లు మారతాయి. సిల్లీగా కనపడుద్ది, నిర్లక్ష్యంతో కనపడుతుంది, నిన్ను ముంచెత్తేస్తూ ఉంటుంది ఈ పాపం. ప్రియ దేవుని బిడ్డలా, ఇప్పటి వరకు నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు, నేను ఏ పాపంలో ఉన్నానో నాకు తెలుసు. చేయవలసిందల్లా వెనక్కి తిరగటం. వెనక్కి తిరగటం ఈ 40 రోజుల కోసం అనుకుంటే అది బూతు మాట, కరెక్ట్ కాదు. అది నా లైఫ్ లాంగ్ నేను విడిచిపెట్టాలనుకునే ప్రయాస ఉంటేనే పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కొంతమంది అంటారు చూడండి, ఫాదర్ తపస్కాలం ముందు నేను మాట్లాడే ప్రతి 10 మాటల్లో 6 బూతులు వచ్చేసేయండి, ఇప్పుడు జస్ట్ 3 వస్తున్నాయి. నేను చాలా మారిపోయానండి. తమరు డిస్కౌంట్ ఇచ్చారు అంతే, మారలా. డిస్కౌంట్కి మారటానికి తేడా ఉంది. ఇప్పుడు కొంతమంది దొరబాబులు ఈ తపస్కాలం రాకముందండి రోజు ఫుల్ వేసేసేవాడిని. దీక్ష వేసిన తర్వాత కోట్ర వేస్తున్నా. ఏం మారు మనసులు రా బాబు, మమ్మల్ని తృప్తిపడుతూ చెప్తున్నారా, లేకపోతే మీరు తృప్తి పడిపోతున్నాడు ఫీల్ అయిపోతున్నారా? మారు మనసు పొందడం అంటే క్వార్టర్కి వచ్చేయటం ఫుల్ నుంచి, 3 బూతులకు వచ్చేయడం 6 బూతుల నుంచి కాదు. సంపూర్ణంగా ఇక నేను దాని జోలికి వెళ్ళను గాక వెళ్ళను. మగ్దలా మరియమ్మ విడుదల పొందింది, పాపం జోలికి వెళ్ళల. వ్యభిచారమును పట్టుబడిన స్త్రీ క్షమించబడింది, వెనక్కి వెళ్ళల. జక్కయ్య అన్యాయంగా సంపాదించిన వాడు, పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరిదైనా తీసుకుంటే 4 రెట్లు ఎక్కువిచ్చేస్తాను, మారాడు, వెనక్కి వెళ్ళలా. శిలువ మీద దొంగ, యేసు నీ రాజ్యములను గుర్తు చేసుకో, నేడే నీవు నా రాజ్యంలో ప్రవేశిస్తావు. వీళ్ళందరూ వెనక్కి తిరగని వాళ్ళు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఇక దాని జోలికి వెళ్ళను అని చెప్పి నిశ్చయించేసుకోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయించుకోవాలి, మనం ఆ విధంగా నడుచుకోవాలి. గ్రహించండి, ఏ మతములో లేని క్షమ ఒక్క యేసులోనే కనబడుతుందండి. ముస్లిం మతాన్ని స్థాపించినటువంటి మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి అక్రమ సంబంధాలు ఇంకో కుర్రాడు తప్పు చేసిన ఒక అమ్మాయిని తీసుకొస్తే నిజమా కాదా అని కూడా అడగకుండా పబ్లిక్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపమంటాడు. ఈ రాళ్లతో కొట్టి కొడుతున్నప్పుడు సరిగ్గా రక్తం కారకపోతే తల మీద బలంగా కొట్టమని దగ్గరుండి చెప్పి మరీ కొట్టిస్తాడు. కొట్టి ఆ పిల్ల గిలగిల కొట్టుకుని చనిపోతుంటే పాపం తొలగిపోయిందని శిక్ష వేశాడు మొహమ్మద్ ప్రవక్త. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు వ్యభిచారం పట్టుబడిన స్త్రీ ఎవరు రాయి వేయలేదా అని అడిగాడు. లేదు ప్రభు అని చెప్తే, నేను కూడా వెయ్యను, వెళ్ళమ్మా, ఇక పాపము. తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి క్షమించబడ్డాడు, తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి దీవించబడ్డాడు. పశ్చాత్తాపడేటప్పుడు సిగ్గుపడమాకండి. దేవుడేమనడు, చేతులు చాచి మరి నిన్ను కౌగిలించుకుంటాడు. నువ్వు పోగొట్టుకుందంతా కూడా తిరిగిస్తాడు నీ దేవుడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని అంటారేమో, గేలి చేస్తారేమో, ఎకిరిస్తారేమో, అస్సలు ఫీల్ అవ్వకు. వాళ్ళు 1వ రోజు అంటారు, 2వ రోజు అంటారు, 3వ రోజు వాళ్ళు కూడా మారిపోతారు. సిగ్గుపడు మాకు. మారు మనసు పొంది దీక్ష తీసుకున్న తర్వాత సంఘ పెద్దలైన వాళ్ళని చూశాను నేను. దీక్ష తీసుకుని మందు మానేసి, లేనిపోని వ్యసనాలు మానేసి సంఘానికి సేవలు చేస్తూ గొప్పవాళ్ళు అయిపోయిన చూశాను నేను. ప్రోత్సహించండి, అది మంచి విషయం అండి. ఇది లేక మనుషులు పాడైపోతున్నారు, సంఘాల్లో కుటుంబాలు ఒంటరి అయిపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు, భార్యలు ఒంటరోళ్ళు అయిపోతున్నారు. ఈ పాపానికి గురై కొంతమంది భార్యలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, లేనిపోని పరిస్థితులకు గురవుతున్నారు. పరిశుద్ధతే మన సంఘాలను కాపాడుతుంది, పరిశుద్ధతే మన కుటుంబాలను కాపాడుతుంది. వెనక్కి తిరగని ఆశపడుతున్న సహోదరి, తిరిగి నేను జోలికి వెళ్ళను అని చెప్పి అంటున్న సహోదరుడా, ప్రార్థనలో దేవుని ముందు మోకరించు. నీ దేవుడు నిన్ను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించు, నువ్వు అలా మారటం వలన నువ్వు ఇతరులకు ఎంత దీవెనకరంగా మారుతున్నావో, నువ్వు ఆ విధంగా మారటం వలన నీ కుటుంబం ఎంత హాయిగా ఉంటుందో. ఒకసారి క్యారల్స్కి వెళ్ళినప్పుడు మేము మా గ్రామంలో అమ్మగారితో వెళ్తాం. మేము అమ్మగారు ప్రార్థన చేస్తారు, నేను దీవిస్తాను. తర్వాత క్రిస్మస్ తర్వాత చాక్లెట్ ఇస్తాడు. సిస్టర్స్ మేము ఇంట్లోకి వెళ్ళగానే 2 చిన్న చిన్న పిల్లలు ఎముకలు వేసుకుని ఉన్నారు. అమ్మగారు ప్రార్థన మొదలు పెట్టగానే ఆ ఇంట్లో భార్య గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఏడవకు, అమ్మగారు ప్రార్థన చేస్తున్నా, గట్టిగా ఏడవకు. నేనన్నా ఆ పిల్లని ఏడవనివ్వండి, కాసేపు ఇప్పుడన్నా పాపం భారం దింపుకుంటుందేమో. సిస్టర్ మీరు ప్రార్థన ఈ వాయిస్తోనే చేయండి, ఆ పిల్లని వదిలేసేయండి అన్న.
ఏడుస్తానే ఉంది, ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తుందండి ఆ పిల్ల? ఆ భార్య ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? నేను హింట్ ఇచ్చాను. పిల్లలు ఎందుకట్ట అయిపోయారు? మందుకు బానిసైన భర్త, ఆ ఇల్లంతా వాసన, వాడు అక్కడే ఉన్నాడు. మందు తాగి తాగి వాడి పేరు రేపు ఎల్లుండి అన్నట్టుంది. ఆ పిల్లలు అట్ట పెరుగుతుంటే చూడలేక ఆ భార్య ఏడుస్తా ఉంది. తెలుగులో మన వాళ్ళు అన్నారు, ఎవడి పాపానా? ఏంటండి ఎవడి పాపానా? ఇది ఎవరు చెప్పారు నాకు అర్థం కావట్లా. ఎవడి పాపాన్ని వాడు పోవడం, వాడి పాపాన్ని మనం పోతాం. నీ పాప నీ పక్కనోళ్ళు పోతా ఉంటారు. మనోళ్ళు ఎవడ పాపనాడు పోతారని చెప్పి అట్ట నీళ్లు చల్లేసుకుంటారేంటి? ఇక నా పాప నేను పోతానులే. కొంతమంది భర్తలు తాగేసి వచ్చేసి భార్యలతో నా పాప నేను పోతానులే నీకెందుకు అంటాం. నా పాప నేను పోతానులే అని చెప్పి ఎవడ పాపాడు పాడి కట్టుకుంటూ పోతే ఎట్ట కుదురుతుంది? నా పాపను నా ఫ్యామిలీ, నా పాపను నా మావిడ, నా పాపను మా ఆయన, నా పిల్లలు వాళ్ళు పోతున్నారు. వాళ్ళు చేసే పాపానికి నువ్వు పోతున్నావు, నువ్వు చేసే పాపానికి వాళ్ళు పోతున్నారు. అందుకే మనం పాపానికి స్వస్తి పలకాలి. అది ఏ వ్యసనమైనా సరే, ఎలాంటి వ్యసనమైనా సరే జాగ్రత్త. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీ పరిశుద్ధత ద్వారా ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. ఇంట్లో ఉన్న ఈ స్త్రీ ఏడవటానికి కారణం ఈ తాగుడు వల్ల పిల్లలకు అన్నం పెట్టలేకపోవటం, అసలు ఆ ఫ్యామిలీ ఏమైపోతుందని చెప్పి పిల్ల ఏడవటం, పాప అర్థం కాని స్థితిలోనికి ఆ భార్య చేరుకోవటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ 70-80 ఏళ్లలో ఇప్పటి వరకు మనం ఏ పాపంతో ఉన్నామో దేవునికే తెలుసండి. దాని ఫలితం మన చుట్టూ ఉన్న ఎంత అనుభవించారో మనకే తెలుస్తుంది. విడిచిపెట్టేద్దాం, పోయేదేం లేదు. ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఆ ప్రేమను చూసి మనం కూడా సంతోషంగా ఉంటాం, ఆ ప్రేమను చూసి మనం కూడా ఆనందంగా ఉంటాం. నేను ఇటలీ వెళ్ళినప్పుడు మేమందరం శుక్రవారం ఇట్లాంటి ప్రార్థన తర్వాత సాయంత్రం జరుగుతుంది. మేమందరం ఐస్ క్రీమ్ తింటాకు వెళ్ళాం. యూరోప్లో ఐస్ క్రీములు తిన్నప్పుడు 3 టేస్ట్లు ఐస్ క్రీమ్ పెట్టి వెన్న వేయమంటారా అని అడుగుతాడు. వెన్న వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మేమందరం వేసేయి అంటున్నాం. మాలో ఒకడు మాత్రం, 3 పిల్లలు వాడికి వద్దు వద్దు అన్నాడు. మేమందరం తినేసాం, టేస్ట్గా ఉంది. వాడు వెన్న తినలా, ఇంటికి వెళ్ళిపోయాడు. మందు తాగడు, సిగరెట్ తాగడు, 3 పిల్లలు పెంచుకుంటా ఉన్నాడు. ఆ రాత్రి నాడు పని ఉండి నేను 10ంటికి వాడి ఇంటికి వెళ్ళా. టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తున్నా అన్న, మందు కొట్టవు, సిగరెట్ తాగవు, ఐస్ మీద వెన్న తినవు, ఏంట్రా నీ బతుకు, ఇటు కూర్చున్న సోఫా మీద అంటే, నువ్వు నన్ను ఎంటాడుతున్నావు నాకు అర్థమవుతుందిలే కానీ ఇట్రా అని చెప్పి నా చేయి పట్టుకుని, అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, 3 గదులు. ఒక రూమ్లో వాళ్ళ ఆవిడ నిద్రపోతుంది, ఇంకో గదిలో 3 పిల్లలు నిద్రపోతున్నారు. జాగ్రత్త వినండి, భలే షాక్ తిన్నాను ఆ రోజు. చేయి పట్టుకెళ్ళి ముందు వాళ్ళ ఆవిడ రూమ్ దగ్గర తీసుకెళ్ళాడు. రూమ్ మూసే ఉందనుకోండి, వినపడుతుందా మా ఆవిడ గురకపెట్టి నిద్రపోతుంది, ఇట్రా అని ఇటు తీసుకెళ్తే 3 పిల్లలు దొర్లుతూ నిద్రపోతున్నారు. వాళ్ళట నిద్రపోవడానికి కారణం ఏంటో చెప్పరా నువ్వు అని నన్ను అడిగాడు. అలసిపోయారేమో, నేను బాధ్యతగా ఉన్నానని ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతున్నారు వాళ్ళు, ఏ బరువు లేకుండా నిద్రపోతున్నారు వాళ్ళు. నేనే తాగితే, ఇష్టం వచ్చినట్టు తింటే భయం వేస్తుంది వాళ్ళకి. రేపు మా ఆయన ఏమైపోతాడో, మా నాన్న ఏమైపోతాడో. నా పిల్లలు చదువుకుంటున్నారు ఫాదర్ అంటే, మేము ఈ 25 ఏళ్ళ నుంచి పరిచయం, అందుకే రారా అంటాడు నన్ను. 25 ఏళ్ళు చదువుకుంటున్నారు, రేపు పొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలకి సిటీస్కి వెళ్ళిపోవాలి, బెంగళూరు, ఢిల్లీ అట్లాగా. అక్కడికి వెళ్ళిన నా పిల్లలు మా నాన్న మెడిసిన్ వేసుకున్నాడా లేదా, మా నాన్న నిద్రపోయాడా లేదా అనకూడదురా, వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు నా గురించి ఆలోచించకుండా ఉండాలంటే నేను సరిగ్గా తినాలి, నేను సరిగ్గా తాగాలి. ఇది పరిశుద్ధత, ప్రార్థన. మా ఆవిడ రేపు పొద్దున సుఖంగా లేస్తుంది, స్నానం చేసి ప్రార్థన చేసుకుని టిఫిన్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటుంది, జాబ్కి వెళ్ళిపోద్ది. నా పిల్లలు స్కూల్కి సురక్షితంగా వెళ్ళిపోతారు. నేను ఎట్టు ఉండబట్టేగా జరుగుతుంది. చూసావా, ఈ ఆనందం కంటే గొప్పదా ఐస్ క్రీమ్ మీద వెన్నలేసుకొని తినేసే ఆనందం? ఈ ఆనందం కంటే గొప్పదా సిగరెట్లు మందు తాగేస్తే వచ్చే ఆనందం? నా పిల్లలు సుఖంగా ఉన్నారని ఆ మాటకున్న ఆనందం, మా ఆవిడ సుఖంగా నిద్రపోతుందనే ఆనందం కంటే ఇంక నాకేముంటుంది చెప్పు? గట్టి చప్పట్లు కొట్టండి ఇతనికి. ఆ పరిశుద్ధత అంటే మనం చాలాసార్లు కళ్ళు తెలిసి ప్రార్థన చేయటం, అద్భుతాలు, ఇంతేనండి. మన పనులు మనము చక్కగా చేసుకోవటం, నీతిమంతంగా జీవించటం, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత సక్రమంగా నెరవేరు. అది చేయకపోవటం వల్ల ఇతరులు బాధపడుతున్నారు.
ఎవడి పాపాన్ని వాడు పోవట్లేదండి. నేను చేసే పాపానికి ఇతరులు పోతున్నారు. నా ఫ్యామిలీ ఆ విధంగా ఉంటుంది. చిన్న సాక్ష్యంతో ముగిచ్చేస్తాను. ఇదే కొంచెం ఇట్లాగే ఉంటుంది కానీ ఇంకా భయానకంగా ఉంటుంది. నేను పనిచేసిన విచారణలో 4 ఆడపిల్లని కన్న తండ్రి తాగుబోతోడు, రిక్షా దొక్కుతాడు. రిక్షాను లాగుతూ డబ్బులు తాగి రోడ్డు మీద రోడ్డు పక్కన నిద్రపోయి అప్పులు అడుగుతూ, తను ఎదురొస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఫ్రెండ్స్, ఇంటి దగ్గర భార్య పరిస్థితి అదో గతిపాలైపోయి, ఇంకా ఈ తండ్రి పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి 3 ఆడపిల్లల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భర్తల్ని వెతికేసుకొని ప్రేమలో పడి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. 1వ పిల్ల వెళ్ళిపోయింది, 2వ పిల్ల వెళ్ళిపోయింది, 3వ పిల్ల అలాగే వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నారు. అందంగా ఉంటారు పిల్లలు. 4వ పిల్ల కూడా ఇంచుమించు ప్రేమలో పడిపోతుంది. ఇక లైనప్ కదా వరుసగా. ఎవరో చెప్పారు, ఏంట్రా ఈ బతుకునిది, ఎంతకాలం ఇట్ట బతుకుతారో నువ్వు, కాస్త దీక్షణ తీసుకోరా, కొంచెం దేవునికి దగ్గరవరా అని కుల పెద్దవాళ్ళు చెప్పారు. బైబిల్ కొన్నాడు, తెల్ల గడ్డ వేసుకుని గుడికి రావడం మొదలుపెట్టాడు. దీక్ష ఉన్నప్పుడు మందు తాగకూడదు జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మందు తాగట్లేదు, గుడికి వస్తున్నాడు. ఊర్లో ఉన్న గుడి మీలాగే ప్రతిరోజు పూజ ఉంటుంది, రోజు గుడికి వచ్చేస్తున్నాడు. దీక్ష అయిపోయిన తర్వాత కూడా మందు మానేశాడు. అద్భుతం ఇక్కడే జరిగింది. మందు మానేసిన తర్వాత రిక్షా లాగుతుంటే డబ్బులు మిగులుతున్నాయి, భార్యకి ఇవ్వటం మొదలుపెట్టాడు. భార్య నా భర్త మారాడేమో అని మంచి వంటలు వండటం మొదలుపెట్టింది, ప్రేమను చూపించడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు తను కోల్పోయిందేంటో గ్రహించినట్టున్నాడు. ఎక్కువ రిక్షా లాగటం మొదలుపెట్టాడు, ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు. స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాడు, డబ్బులు తీసుకెళ్ళి భార్యకి ఇచ్చేస్తున్నాడు. అయ్యిందేదో అయిపోయింది అని చెప్పి ఓదారుస్తూ భార్య అతనికి ఎలా సుఖపెట్టాలో అలా సుఖపెట్టేయడం మొదలుపెట్టింది. భోజనం, ఇంట్లో ప్రేమ అన్నీ. ఈ 4వ పిల్ల ఇప్పుడు ప్రేమలో ఉంది. ఆ ప్రియుడు కూడా కొంతకాలం అయిన తర్వాత, మీ అక్కలు ఎలాగో వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారు కదా, మరి మనం ఎప్పుడు వెళ్ళిపోదాం, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు ప్రియుడు. అప్పుడు ఆ పిల్ల అంది, మా నాన్న అడిగి చెప్తాను అని చెప్పి. మా నాన్న అడిగి చెప్తాను అంటే, మీ అక్కలేంది అట్నే జరిగిందా అంటే, మా నాన్న ఇప్పుడు ముందులాగా లేడు, మా నాన్న చాలా మారిపోయాడు. ఇప్పుడు మా ఇంట్లో ఏది డిసైడ్ చేసినా మా నాన్నే డిసైడ్ చేయాలి. మా నాన్న అక్షింతలతోనే నా పెళ్లి జరగాలి, మా నాన్న దీవెనలతోనే నా పెళ్లి జరగాలి, మా నాన్న చెప్తేనే మన ఇద్దరం ఏకమవ్వాలి. ఇతనికి ఒకసారి చప్పట్లు కొడదాం. అప్పుడు దాకా తాగి పాపంలో ఉన్న అతను కోల్పోయిందంతా తిరిగి ఎలా పొందాడు చూడండి. పోగొట్టుకున్న భార్య ప్రేమ, పోగొట్టుకున్న దేవుని ప్రేమ, కూతురు ద్వారా ఇవ్వబడిన గౌరవం, మర్యాద మళ్ళీ తండ్రి స్థానంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అందుకే నేను అంటున్నా, సిగ్గుపడకండి. మారు మనసు పొందాలనుకున్నప్పుడు సిగ్గుపడు మాకు. ఏది కోల్పోవు నువ్వు. తిరిగి నువ్వు పోగొట్టుకున్న హోదా, ఆ అంతస్తు, ఆ పై కుర్చీలో కూర్చుంటావు. నీ దేవుడు అక్కడ కూర్చోబెడతాడు. పెళ్ళి మన గుళ్ళోనే చేశాడు. ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు. అతన్ని చూసి ఇంకో వ్యక్తి మారాడట. అతను వచ్చి అంటాడు, నువ్వు చెప్పరా, నువ్వెందుకు మానేశావంటే అతను అంటాడు, వీడిని చూసే మారాను ఫాదర్ నేను. నాకు తర్వాత అనిపించింది, నేను ఇట్లాగే కొనసాగితే నా పిల్లల్ని తాగుబోతు కూతుర్లు అంటారండి, నా పిల్లల్ని తాగుబోతు కొడుకులు అంటారు, నా భార్యని తాగుబోతోడు భార్య అంటారు. వద్దండి, వాళ్ళని అందుకు కాదు నేను కొనింది. నాకు వాళ్ళకి ఆ టైటిల్ ఇవ్వటం ఇష్టం లేదు. వీడిని చూసి నేర్చుకున్నా. వీడు మారితే ఆ కూతురు అంత హోదాలో కూర్చోబెట్టేసింది. నా కూతురికి నేను ఆ కొడుకుని నేను ఇవ్వలేనా ఆ హోదాని? వీడి కూతురు ఇచ్చింది, నా పిల్లలకి నేను ఇస్తా. అందుకే మానేసా. ఇప్పుడు కష్టపడుతున్నా, పిల్లలు బాగా చూసుకుంటున్నా. వీళ్ళిద్దరు సంఘ పెద్దలు అయ్యారు, గుళ్ళో సంఘాన్ని నడిపిస్తున్నారు. అప్పుడు దాకా పాపం రోడ్డు నుంచి పక్కకు తప్పుకున్న వాళ్ళు, ఏంట్రా నీ బతుకు అనుకున్న వాళ్ళని నడిపించే స్థితికి వెళ్ళి సంఘ పెద్దలు అయిపోయారు వీళ్ళిద్దరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవితాన్ని మార్చేసే స్థలంలో ఉన్నావు నువ్వు. నువ్వు పోగొట్టుకుంత తిరిగి చేసే దేవుని సంఘములో ఉన్నావు నువ్వు. టైం వేస్ట్ చేసుకో మాకు.
మారదాం, మన జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకుందాం, పరిశుద్ధంగా జీవించుదాం, దేవుని కృపకు నోచుకుందాం. దీనికోసం ప్రతి ఆదివారం గుడికెళ్తూ రోజు ప్రార్థన చేసుకుంటూ మనకున్న బలహీనతల పైన మనము సరైనటువంటి ఆధిపత్యం చలాయిస్తూ చిన్న చిన్న విషయాల్లోనే మన బాధ్యతలు నెరవేరుస్తూ దేవుని కృపకు నోచుకోవడానికి ప్రయాసపడదాం. తలల వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా పదిలపరిచి మరొకసారి బనిగండ్లపాడని మా గ్రామంలో ఈ పుణ్యక్షేత్రంలో మమ్మల్ని అందరినీ కూడా గుమిగూడ్చావు, మాతో మాట్లాడావు. ఇప్పుడు దాకా అనేక విషయాలు మాకు నేర్పించావు నాయన. ఎంతో పోగొట్టుకున్నాము తండ్రి, సైతాను శోధనలకు గురైపోయి. మారు మనసును మాకు దయచేయండి, వ్యసనాల నుంచి మమ్మల్ని మరల్చండి, నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకునండి, పరిశుద్ధతలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, సదా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి తండ్రి. ప్రభువా, ఇక్కడ చేరుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. హృదయాంతరంగా ఎరిగిన దేవుడవు నాయన, మా హృదయాలను మార్చండి ప్రభువా. నాయన, పరిశుద్ధముగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. మా కుటుంబంలో అనేకులు మా మీద ఆధారపడి ఉన్నారు ప్రభువా. దీవెనగా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. దీవెనగా ఉండే విధంగా మా ప్రవర్తన మార్చండి, మా జీవితాలను మలుచుకునండి, పరిశుద్ధతలు బలపరచమని, చేరుకున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, నిగ్రహ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.